హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. అది చాలా పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు. ఆ ఇంటి ముందు ఘనాపాటీలైన పండితులు, గండ పెండేరాలు వేసుకున్న చాలా పెద్ద పెద్ద వాళ్ళు, వేదాలు చదివిన వాళ్ళు వచ్చి యాగశాలను నిర్మించి భారీ ఎత్తున యాగం చేస్తున్నారు. ఆ యాగం చేసే దగ్గర ఇంటిళ్ళ పాది కూడా వచ్చి పీటల మీద కూర్చున్నారు. ఆ తర్వాత ఒక పెద్దావిడ మెడ తిరగకుండా ఇంత పెద్ద అంచున్న పట్టు చీర, బంగారంతో నేయించిన చీర కట్టుకొని వచ్చి పీటల మీద కూర్చొని యజ్ఞాన్ని జరిపిస్తుంటే ఒకవైపున వేద పండితులు ఆపకుండా మంత్రాలు పఠిస్తూ ఉన్నారు. పనివాళ్ళు అదంతా చూసి ఎక్కడి నుంచి వచ్చింది ఈ వైభోగం, ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి అష్టైశ్వర్యాలు, దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా, దేవుడు అనేవాడు ఉండే ఇలాంటివన్నీ చూస్తూ ఓర్చుకుంటూ ఉంటాడా? చీచి, అవునులే నిజమేగా. మహారాజు మహారాణి మంచం పాలయ్యారో, రాజ్యమేలాల్సిన యువరాజు సింహాసనాన్ని మకుటాన్ని వదిలేసి అలా ఊరు వెంటపడి తిరుగుతున్నాడు. తనని తానే మర్చిపోయి తిరిగేస్తున్నాడు. దాంతోనే సామంతరాజులు రాజ్యాన్ని ఏలుతున్నారు. వాళ్లే అష్టైశ్వర్యాలు ఎల్లబోస్తున్నారు. 3 తరాలుగా ఈ ఇంట్లో పని చేస్తున్నాం. ఈ కళ్ళ ముందు ఎన్నో వైభోగాలు చూసాం. ఇదే కళ్ళతో ఈ దుర్గతి పరిస్థితులను చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదని అటు ఇటు తిరుగుతూ ఉన్నా వీళ్ళను చూసి అసహ్యం వేసి పనివాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ మౌనంగా ఉండాలి కాబట్టి అంతా దాంట్లో అటు ఇటు తిరుగుతూ, బాబుగారు ఎక్కడున్నారో ఏంటో, ఆలస్యం అయిపోయింది, ఇప్పుడు దాకా రాలేదేంటో పెద్దయ్యా అని రామయ్యతో అంటే, నేను అదే చూస్తున్నా, డ్రైవర్కి చెప్పానులే జాగ్రత్తగా తీసుకురమ్మనమని అంటే, నమ్మకమైన పని వాళ్ళం ఇల్లు వదిలిపోతే ఈ ఇంట్లో ఉన్న మనుషుల పరిస్థితి ఏమవుతా అని కాలు బయట పెట్టలేకపోతున్నాం పెద్దయ్య. తరతరాలుగా ఈ కుటుంబాన్ని, ఈ జమీన్ని నమ్ముకొని ఉన్నాం మనం. ఎక్కడికి మనం వెళ్ళేదే, ప్రాణం పోయినా ఈ ఇంటి కిందే పోవాలి మందే, అంతేకాని ఈ ఇంట్లో మనుషుల్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదని మీకు ఎప్పుడో చెప్పానని పనివాళ్ల పెద్దయిన రామయ్య చెప్పి అక్కడే నిలబడ్డారు అందరూ. ఈలోపు పండితులు మంత్రాలు చదువుతూ ఉండగా ఫుల్లుగా తప్ప తాగేసి తూలి పడిపోతూ అప్పుడే కారులో నుంచి ముందు డ్రైవర్ దిగి, బాబు చిన్నబాబు చిన్నబాబు అంటూ ఉండగా, నేను నడవగలను, నువ్వు వదిలేయి నన్ను అనుకుంటూ తూలిపోతూ వస్తూ ఉండగా, ఏంటో చిన్నబాబుకి ఈరోజు బాగా ఎక్కువైపోయినట్టుందే చిన్నయ్య గారు అని పనివాళ్ళు వెళ్ళబోతూ ఉండగా, నేను నడవగలను మీరు ఆగండి అని వచ్చి ఆ యజ్ఞం జరిగే దగ్గర పడిపోయాడు అతను. పడిపోయేసరికి అంత వేద పండితులంతా లేచి నిలబడి, చీచి యజ్ఞం జరిగే ప్రదేశం ఇది, ఏంటి చండాలపు దుర్వాసన, దురలవాట్లు, వ్యసనాలు ఉన్న నీచమైన మనుషులు ఇక్కడికి వచ్చి అపవిత్రం చేయకూడదు, ఇది అపవిత్ర పడిపోద్ది, ఇలాంటి వాళ్ళని అసలు ఇలాంటి ప్రదేశంలో ఉంచకూడదు, ముందు అతన్నే ఇక్కడి నుంచి పంపించేయండి, అంతా గంగాజలం పసుపు నీళ్ళు చల్లి మళ్ళీ మేము శుభ్రపరచుకోవాలి అనేసరికి, అనేసరికి పని వాళ్ళంతా వచ్చి, చెప్పండి అమ్మ ఆడిని ఈడ్సేయండిరా లోపలికి అనేసరికి వాళ్ళంతా ఆయన కుక్క, పిల్ల, పక్ష, పశువ ఈడ్చిపడేయటానికి ఏంటో ఇది అని రండి బాబు అని లేపి తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టి మగవాళ్ళు బట్టలు మార్చిన తర్వాత ఏసీ వేసి కర్టెన్లు వేసి ఫ్యాన్ వేసి అలాగే చేతులు కట్టుకొని నుంచొని చూస్తూ, ఏం కర్మ పెద్దయ్యా ఇదంతా అనకూడదులే కానీ వాళ్ళేం వేద పండితులు, అంత పెద్ద పెద్ద వేదాలు చదివామంటారే, ఈ ఇల్లు చిన్నబాబు గారిదని వాళ్ళకి తెలియదా, ఈ జమీను చిన్నబాబు గారిదని తెలియదా, కింద ఉన్నది ఎవరితో వాళ్ళు ఎరుగరా, వ్యసనాల, ఆయన వస్తే అపవిత్రం అయిపోద్దా, ఇప్పుడు చేసే అంత యజ్ఞానికి యాగాలకి అయ్యే ఖర్చులన్నీ ఎవరై చిన్నబాబు గారి బిచ్చం కాదా, పెదబాబు గారి ముష్టి కాదా, పైగా వాళ్ళకి అన్నీ తెలుసు, ఈయన వారసులని తెలుసు, పెద్దయ్య గారు పెద్దమ్మ గారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసు, అన్నీ తెలిసే ఇప్పుడు వాళ్ళు అంతా యాగాలు చేసినందుకు సంభావన ఇందులో నుంచే కదూ తీసివ్వాలి, అది తీసుకోవటానికి అపవిత్రత ఉండదు, అది తీసుకోవటానికి వ్యసనాలు అడ్డు రావు, అది కింద భూదానం, వస్త్రదానం, సువర్ణదానం అవన్నీ ఎవరు డబ్బులు పెట్టి చేస్తుంది, వీళ్ళు ఎవరు డబ్బులు పెట్టి చేస్తుంటే తీసుకుంటున్నారో, కనీసం
వెనక ముందు ఆలోచించుకోకుండా ఎలా మాట్లాడేశారో చూసావా పెద్దయ్య అని అడిగేపాటికి, పిచ్చిదానా ఒక మాట చెప్తాను వినండమ్మా మీరు. క్షాత్రం ఉన్న వాళ్ళెల్లా క్షత్రియులే, రాజ్యం ఉన్నవాడే రాజు అనే కర్ణుడి విషయంలో భీష్ముడు దుర్యోధనుడితో అన్నాడంట. ఒక్క విషయం చెప్పమంటారా? కులాలను పట్టి గుణాలు ఎప్పుడూ ఉండవు. పెద్ద పెద్ద చదువులు చదివి గొప్పోళ్ళమని చెప్పుకునే చాలామందిలో దిగజారిపోయిన గుణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా మహోన్నతమైన గుణాలు ఇస్తాడు ఆ భగవంతుడు. అన్నీ తెలిసి వాళ్ళకి డబ్బే ప్రధానం, డబ్బే ప్రపంచం. ఈ రోజున బాబుగారు ఈ పరిస్థితుల్లో ఉన్నారో, అవతల వాళ్ళు వాళ్ళకి డబ్బు విధిల్చి పడేసే స్థితిలో ఉన్నారో, వాళ్ళు వచ్చారు యాగం జరిపిస్తున్నారో. ఇప్పుడు నువ్వే అన్నావు ఇందాక, మహారాజు మహారాణి మూల పడిపోయారు, యువరాజు మొకటాన్ని సింహాసనాన్ని వదిలేశారని. పదవిలో ఉన్న మనిషికి ఉండే మాటకుండే పవరు, ఏ మనిషి అయితే గనక అన్నిటినీ వదిలేసే ఇలా వైరాగ్యంతో వైరాగిలాగా తిరుగుతాడో, పోకిరి అనే ముద్రే, తిరుగుబోతు అనే ముద్రే వాళ్ళ మీద పడుద్దే. ఇప్పుడు వాళ్ళన్నంత మాత్రాన ఒక్క విషయం చెప్పమంటావా? ఏనుగుని చూసి కుక్కలు మొరుగుతాయి, మొరిగే కుక్కలు వాటి విలువే తగ్గించుకుంటాయి తప్ప ఏనుగు గాంభీర్యం తగ్గదులేమనమని వాళ్ళకి నచ్చ చెప్పి కిందకి తీసుకెళ్ళాడు ఆయన. వెళ్ళేపాటికే పెద్ద భారీ ఎత్తున కింద దానాలు జరుగుతున్నాయి. ఖరీదైనటువంటి పట్టుబట్టలు పెట్టిస్తుంటే అవన్నీ అబ్బాయి గారి డబ్బులు కాదా అని వాళ్ళందరూ చూస్తూ నుంచుంటే, వాళ్ళు దీవెనలు ఇస్తుంటే, నా 100 తరాలు అష్టైశ్వర్యాలతో, వైభోగాలతో, సిరి సంపదలతో తులతూగాలి అంటే, అలాగే అన్నాక మా పిల్లల కడుపులు పండట్లేదు, ఈసారి చేద్దామమ్మా సంతానం కొరకు పెద్ద ఎత్తున యాగమే చేద్దాం అని చెప్పి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అన్నదానాలు, వస్త్రదానాలు, ఓ భారీ ఎత్తున గుప్పెడ పట్టినన్ని డబ్బులు పోసి జనాలందరికీ రిటర్న్ గిఫ్ట్లు అయ్యి ఇచ్చి భారీ ఎత్తున వీడియో కవరేజీలు చేయించుకొని మరీ పంపించారు. ఆ తర్వాత సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది, అందరూ భోజనాలు చేయటం, వెళ్ళి పడుకోవటం కూడా అయిపోయింది. ఆ ఇంట్లో ఎవరు అతని గురించి పట్టించుకోరు. అతనికి నిద్రలో నుంచి రాత్రి 11 గంటలకే మెలకువ వచ్చింది. మెలకువ వచ్చేసరికి కింద అటు ఇటు పెద్దావిడ తిరుగుతోంది. పెద్దావిడ తిరుగుతుంటే అతను లేచాడు, స్నానం చేశాడు. కడుపు నక్క కాలిపోతోంది ఆకలితో. ఆకలైనప్పుడు మాత్రమే తిండి తింటం తప్ప విడిగా తిండి గురించి కూడా అతను ఆలోచించడు. అసలు అతను ఏం తిన్నాడు, ఏం తినలేదు అనే ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ పట్టించుకోరు. ఏనాటి నుంచో ఉన్న పనివాళ్ళు కాబట్టి వాళ్ళే డైనింగ్ టేబుల్ మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వండిని అన్నీ ముందు ఒక సైడ్కి డిష్షుల్లో తీసి పెట్టాకే వాళ్ళకి సర్ది ఆ తర్వాత అన్నీ తెచ్చి అతనికి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఉంచుతారు. కిందకి దిగొచ్చాడు. ఆ తర్వాత తనకు నచ్చిని 4 ముద్దలు తిన్నాడు. ఇక తీసేయండి, అలాగే బాబు గారు అన్న తర్వాత ఇంకా రాలేదా అనేసరికి, వస్తుంది పిలిపిస్తా నువ్వో గదిలోకి, నేనున్నాగా అని చెప్పిన తర్వాత అతను గదిలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి వాటిని ముక్కలుగా కత్తికొక ఏటుగా నరికేయొద్దా? అసలు ఏమనాలి ఇలాంటి వాటిని? ఇళ్ళకి వేసల్ని పిలిపించి, అమ్మాయిల్ని పిలిపించి అతని గదిలోకి పంపించి అతని దగ్గర తార్చి అతనికి ప్రతిరోజు సుఖాలిమ్మనమని, ఒకరోజు వచ్చిన అమ్మాయి ఇంకో రోజు వస్తే అతను ఎక్కడ వాళ్ళ మోజులో పడిపోతాడో, వాళ్ళు ఎక్కడ ఏం చెప్తారోనని ఒకరోజు వచ్చిన అమ్మాయిని ఇంకో రోజు రానివ్వకుండా కావాలనే ఆలస్యంగా పిలిపించి, అతను మత్తులో ఉన్నప్పుడైతే కళ్ళకి ఎవరొచ్చారో తెలియదు కాబట్టే ఆ వెళ్ళే అమ్మాయిల్ని బాగా రెడీ అయ్యారా లేదా అని చెప్పి 1కి 10 సార్లు వాళ్ళని చెక్ చేసి అతని 16 ఏళ్ల వయసులో మొదలు పెట్టించిందనుకుంటా. ఇలాంటి నీచమైన పనులు ఇదే ఏ పాపాన పోద్దో, దీనికి దేవుడు ఏ శిక్ష వేస్తాడో, ఇదే ఏ అనుభవించి పోద్దో కానీ రేపొద్దున చీచి దీని బ్రతుకుచ్చాడా అసలు అతను అలాంటి వాడేనా? పెద్దయ్య గారు లేసుంటే అమ్మో ఆ ఆలోచన వచ్చిందంటేనే నరికి పారేయరు. నిజంగా అబ్బాయి గారు చెడ్డవాడే అయితే ఇంట్లో మనందరి ఆడపిల్లలు తిరుగుతూనే ఉంటారు. ఎంత తాగున్నా ఎప్పుడైనా మన ఆడపిల్లలు తగినా, ఏయ్
పో లోపలికి అడ్లే అంటాడే కానీ మన ఆడపిల్లలతో తప్పుగా ప్రవర్తించాడా? మన కోడళ్ళు కూతుళ్ళు ఇంతమంది పని చేస్తూనే ఉంటారు. ఏ రోజైనా కన్ను తిప్పి చూశాడా? నోరెత్తి పలకడిచ్చాడా? దీన్ని నాశనంగానో, దీని కూతుళ్ళు ఇద్దరున్నారు, దీని కోడళ్ళు ఇద్దరున్నారు, ఇది ఉందే, ఎప్పుడైనా అలా చేసిన పిల్లాడేనా? ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఇది కొంపనే. ఇది దీని మొగుడు దీని సంతానం నాశనమై ఊడ్చుకొని పోను. గుడి లాంటి ఇంటిని వేసే వాటికి చేసేసిందే, క్లబ్బులాగా తయారు చేసేసింది, దీని దినం పెట్ట అనుకుంటూ ఉండగానే ఫోన్ చేసి, అరే నేనేరా, ఏందే ఇంకా పంపలేదేమిట్రా నువ్వు అనేసరికి వస్తున్నారండి అంటే, ఏందిరా ఇసుక్కుంటున్నావు, నేను నీ డైలీ కస్టమర్నే. నిజమేగా మరి, దీని బతుకంతా ఇలాంటి వ్యవహారాలు చేయటమే. అదేదో ఈ వ్యాపారం పెట్టుకున్నా పోయేదేమో, ఇది దీని కూతుళ్ళు దీని కోడళ్ళు పెట్టే తూ దరిద్రపదే అనుకున్న తర్వాత ఒక అమ్మాయి వచ్చిందే. జానబెత్తడి బట్టలేసి కడుపులో తిప్పే కంపుతో అత్తరు కొట్టుకొని తల నిండా పూలు వెరబోసుకొని అదొక లాంటి మేకప్పులు వేసుకొని వెలయాళ్ళు వేసానంటే మరి అలా కాక ఎలా ఉంటారు? రోజుకొక ఆడదే వచ్చిన తర్వాత పైగది అని చెప్పిన తర్వాత, ఏది ఇటు తిరుగు అనే దానికి ఇంకొంచెం సెంటు కొట్టి, దానికి పైగుండీది ఇవే, దానికి ఇటు తిరుగు అని చెప్పి పమిటుకున్న పిన్నిస్ తీసే జారొద్దు ఎమ్మటే అని చెప్పి తల్లో ఇంకా పూలు ఎత్తురావే అని పనమ్మాయితో పెట్టించి, నడుంకి కూడా పూలు కట్టుకో, వినపడిందా? చెప్పేది అర్థమవుతుందా? లంగా బొందు లూజ్ చేసుకో, నేను చెప్పేది వినపడుతుందిగా నీకు అని చెప్పి లోపలికి ఎళ్ళెళ్ళు అని చెప్పి తెల్లాడిందాక నీ మత్తులోనే ఉండాలి, అర్థమవుతుందా అని చెప్పి గదిలోకి పంపించారు. పంపించిన తర్వాత ఆ గదిలో ఏం జరుగుద్దో పని వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత తెల్లారి పొద్దున్నే ఇక చెరిగిపోయిన జుట్టుతో, చెదిరిపోయిన బట్టలతో, నలిగిపోయిన పువ్వులతో అలాగే అవతారాన్ని వేసుకొని కిందకు వచ్చిన తర్వాత, ఇదిగో నీ పేమెంట్ అని పడేసి, అమ్మ నిన్నటికి నా డ్యూటీ పూర్తయిపోయిందిగా అని చెప్పి దాన్ని పంపించేసి ఇక లోపలికి వెళ్ళిపోయిందే. ఇదే ఆ కొంపలో రోజు జరిగే తంతు కొన్ని సంవత్సరాలుగా. అంతా దాంట్లో సంవత్సరం మొత్తంలో ఒకే ఒక్క రోజు అతను తాగడు. తాగంది ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ రోజు మాత్రం పొద్దున్నే లేస్తాడు. ఇది కొత్త బట్టలు ఒక జత ఆ గదిలో ఇసిరేసి వస్తుంది, అవి వేసుకుని కిందకు వస్తాడు. నటించాలి కాబట్టి అక్కడ తీసుకో నాన్న అని బొట్టు పెట్టి హారతిచ్చుద్దే. అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోవాలని వాళ్ళని పడేసిన ఆ చీకటి గదిలో వెలుతురు కూడా లేకుండా కిటికీలు తీస్తారేమో పని వాళ్ళని మేకులు కొట్టేసేసిన ఆ చీకటి గదిలోకి రోజు పనివాళ్ళు వెళ్ళి వాళ్ళకి నాపీలు మార్చుకొని పనివాళ్ళు వెళ్ళి వాళ్ళకి జావ పోసుకోవటమే తప్ప వాళ్ళని చూడటానికి పలకరించటానికి ఎవ్వరూ రారు. ఏ వైద్యాలు లేవో. అలా మంచాల్లో పడుంటే వాళ్ళని చావకుండా పనివాళ్లే బ్రతికించుకొస్తున్నారు ఇన్ని సంవత్సరాల కాలంగా కూడా. ఆ అబ్బాయికి ఇప్పుడు 25 సంవత్సరాలు. ఇది పాపాలు చేయటం మొదలుపెట్టింది ఆ అబ్బాయి 16 సంవత్సరాల వయసు నుంచే. దాంతో ఆ రోజు తలుపులు తీయించి వాళ్ళని వీల్ చైర్లో కూర్చోబెడితే ఆ అబ్బాయి వెళతాడు. అమ్మా నాన్నల ముఖంలో ముఖం పెట్టి చూడలేడు. వాళ్ళ మనసులో ఉన్న బాధ వాళ్ళ కళ్ళల్లో కనపడుతూ ఉంటుంది. వాళ్ళకి ఏ సమాధానం చెప్పటానికి తన దగ్గర వాళ్ళ కళ్ళల్లో కనిపించే ప్రశ్నలకే జవాబులు లేవు. దాంతో ఆశీర్వాదం తీసుకొని బయటకు వస్తాడు. వచ్చేసరికి చుట్టాలు బంధువులు చాలామంది బ్లెస్ చేయటానికి వస్తారు. అందరి చేత అక్షంతలు వేయించుద్దే. ఆ తర్వాత గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నానమ్మా దేవుడా, ఇంకేముందే, ఆ గొప్ప మహారాజు ఆ గొప్ప రాణి లేస్తారేమోనని దేవుడికి మొక్కులు లేవమ్మా, చేయించని పూజలు లేవు. నిన్నగా మొన్న కూడా ఎంత ఎత్తున యజ్ఞయాగాదులు చేయించాను అంటే పనివాళ్ళు నువ్వు నాశనం అయిపోను, చేయించింది నీకోసం గదవే అనుకుంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళతో ఏదో ఒకటి చేయిస్తానే ఉంటున్నానమ్మా, విదేశాలకి తిప్పుకొస్తానే ఉంటున్నామమ్మా. కానీ ఏముంది, మనుషుల్లో ఏ చలనం లేదో. ఎప్పుడు వాళ్ళని గది గడప దాటనిచ్చావే, ఎప్పుడు ఇంటి గడప దాటనిచ్చావే. పని వాళ్ళని గడగడలాడిస్తా కనుసన్నల్లో ఉంచుద్దే. ఎదురు తిరగొచ్చు, బయటికెళ్ళి చెప్పొచ్చు, వాళ్ళని గెంటేస్తుంది. పని వాళ్ళ మాటలు ఎక్కడ నెగ్గుబాటు అవుతాయే.
పోనీ వాళ్ళు వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళని ఆపట్టించుకునేవాడు కూడా ఉండడు. దుఃఖాన్ని దిగమింగి వీళ్ళు అలాగే నుంచుంటే వచ్చిన చుట్టాల ముందు నటించాలి కాబట్టి పుట్టినరోజుకి భోజనాలని, అన్నదానాలని, వస్త్రదానాలని చేయించితే మధ్యాహ్నం నుంచి భోంచేసే చుట్టాలు వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం నుంచి తాగటం వేశ్యలు మామూలే. ఇలా కొన్ని సంవత్సరాలుగా తనతో అలా జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు మాత్రం మెడ తిరగకుండా నగలేసుకుంటారు. వీళ్ళ అబ్బాయిలు, వీళ్ళ అల్లుళ్ళు చాలా ఖరీదైన అమ్మాయిల్నే పిలిపించుకొని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళతో పడకలు పంచుకుంటారు. వీళ్ళ అమ్మాయిలు పెద్ద పెద్ద వాళ్ళని, బాగా డబ్బుండి డబ్బు తీసుకునే అబ్బాయిలు, వాళ్ళు చాలా స్పెషల్గా ఉంటారు. వాళ్ళని పిలిపించుకొని వాళ్ళని రూముల్లోకి తీసుకెళ్ళి కులకటం, డాబా మీద ఉన్న స్విమ్మింగ్ పూళ్ళల్లో కులకటం. ఇక ఇది ముసలోడు వరల్డ్ టూర్లు వెళ్ళి రావటం. అబ్బో వీళ్ళ సుఖాలు కాదు. స్టేట్మెంట్ పీసెస్ అనే నగలు తప్ప మామూలు నగలేరు అసలు. వీళ్ళ అట్టహాసాలు, వీళ్ళ కారుల్లో తిరగటాలు అంతా దాంట్లో యువరాజుకి రూపాయి యాక్సెస్ ఉన్నది డబ్బుల మీద. పావలా గురించి ఆలోచించేది ఉండదు. పెత్తనం దీందే, మొత్తం నడిపించేది ఇది దీని కుటుంబం. ఏం బ్రతుకులో ఏంటోలే, ఏ దేవుడు వస్తాడో, ఏ దేవత వస్తుందో, ఈ నరకాన్ని నరికేసి నరకాసురుల్లాంటి వీళ్ళకి శిక్ష విధించే రాముడు ఎటు యుద్ధం చేయలేక అలా ఉన్నాడో, ఏ సీతం వస్తుందో, ఏ సత్యభామే వస్తుందో, ఈ అన్యాయాన్ని నరికేయటానికి ఎవరొచ్చి ఈ పరిస్థితులన్నీ బాగు చేస్తారో దేవుడా నువ్వు అనేవాడివే ఉంటే తండ్రి ఈ పరిస్థితులన్నీ మారి మళ్ళీ ఇల్లు కలకలలాడుతూ ఒకప్పట్లా ఉండేలా చెయ్యయ్యా అనుకునే పనివాళ్ళు మొక్కని రోజు లేదో, దేవుణ్ణి తలుచుకొని క్షణం లేదో. ఎలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున ఎప్పట్లాగానే బ్రోకర్కి ఫోన్ చేసి, ఏందిరా ఇంకా నువ్వు అమ్మాయిని పంపలేదు? అమ్మ మీరన్నట్టుగా అన్నీ 5 నిమిషాల్లో చిటికేసినట్టు జరిగిపోతాయా? నా డ్యూటీ నాకు తెలియదా? దారిలో ఉన్నాను, 10 నిమిషాల్లో ఉంటానమ్మా ప్యాలెస్లో అన్న తర్వాత సరిలే అనేసి 10 నిమిషాల్లో పంపిస్తాలే నువ్వు వెళ్ళు అనేసరికి అతను గదిలోకి వెళ్ళిపోయి తాగుతూ కిటికీ దగ్గర నిలబడ్డాడు. ఈలోపు బ్రోకరు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు. ఆ అమ్మాయిని అప్పగిచ్చి ఇదిగోరా నీ పేమెంటు అన్న తర్వాత సరేనని అతను వెళ్ళిపోతే ఆ అమ్మాయిని ఆగవే నువ్వు అని చెప్పి ముందుకొచ్చి చూస్తుంటే పని వాళ్ళందరూ నుంచున్నారు. రోజు వచ్చేవాళ్ళు వేసల్లానే ఉంటారు, బ్రోతల్స్లానే ఉంటారు. వాళ్ళ కట్టు బొట్టు తీరు మనుషులు. కానీ ఈ అమ్మాయి అస్సలు అలా లేదు. ఎర్ర చీర కట్టుకుంది, చేతుల నిండా గాజులు వేసుకుందే, సన్నటి పట్టీలు పెట్టుకుందే. ఆ అమ్మాయి బొడ్డు కిందకి చీర కట్టలేదు. పైగా ఆ అమ్మాయి ఒళ్ళంతా కనపడేలాగా చీరకట్టు లేదు. ఆ అమ్మాయిది ముఖం చాలా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంది. ముఖం మీద చిన్న బొట్టు బిళ్ళ, కాటుక, లైట్గా లిప్స్టిక్. సంసారపక్షమైన స్త్రీని చూసినట్టు ఏదో పాజిటివ్ వైబ్స్ వస్తూ మంగళకరమైన రూపంతో ఉన్న ఈ అమ్మాయిని వేశ్య అనాలంటేనే అనలేకపోతున్నాం. నుసట్లో ఆ అమ్మాయి నుదురున కుంకుమ కూడా పెట్టుకునే ఆ అమ్మాయి తల్లో పువ్వులు లేవు. జస్ట్ ఒక చిన్న క్లిప్పు పెట్టుకొని జుట్టు వెరబోసుకొని ఉందే. ఆ అమ్మాయి వైపు తేరిపార చూసి, ఏవే నువ్వు అసలు వేశ్యవేనా? వేశ్యలు ఇలాగేనా ఉండేది? వేశ్యలకంటూ కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. నీకు తెలియకపోతే నేను రేపు నేర్పిస్తాలే కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చే పని లేదు. కాకపోతే ఎట్రావే నువ్వు అనే పని వాళ్ళ వైపు చూస్తే ఇదొకప్పుడు అయి చేసే ఉంటుంది. ఇప్పటికీ కొంపలో వీళ్ళ ఫ్యామిలీ అయ్యేగా చేసేది. చెప్పండి అమ్మ అన్నాక లోపలికి వెళ్ళి పిచ్చి నగలు ఉంటాయి కానీ నాయి ఒక డబ్బాలో ఆ టైంలో వేసుకునే నగలను రాసి ఉంటే తీసుకురా పోవే అనేసరికి తెచ్చి డబ్బా అక్కడ పడేసి పక్కన నుంచింది పని అమ్మాయి. ఆ అమ్మాయి చీర బొడ్డుకి బెత్తడి కిందకి లాగి ఆ అమ్మాయికి నడుం గొలుసు పెట్టి మగాళ్ళ చూపు అక్కడికి వెళ్ళాలి, మగాళ్ళకి పిచ్చెక్కిపోవాలి. అర్థం కాదా ఏంటి? బొడ్డు గుట్టించుకోలేదే, నేను కూడా గుట్టించుకున్నాను, అదేందే మగాళ్ళకి కైపెక్కిచ్చేలాగా ఉండొద్దు వేషలంటే పనోళ్ళు అలా చూస్తా కూర్చున్నారు. వాళ్ళు పూలు ఎత్తురమ్మనమని తలంతా పూలు పెట్టి నిన్ను చూస్తే నాకే మూడు రావట్లా, మాడు మొహం వేసుకొని మొహాల మీద కుంకాలు పెట్టుకోవటం ఏందే? ఈ రోజుల్లో నేనే పెట్టుకోను, నా మొగుడికి పెళ్ళాన్నయ్యుండి చచ్చ అలాంటివి చేయకూడదని కుంకం జరిపేసి ఆ అమ్మాయి ముఖాన
బొట్టు కూడా గ్లిట్టరీగా పెట్టి ఆ తర్వాత ఆ అమ్మాయికి మేకప్ చేసి ఎంతెత్తున రెడీ చేసిన తర్వాత ఇదిగో పమిటి ఒక పక్కన తీసేయాలి, అర్థమైందా, వెనకమాల థ్రెడ్లు ఉన్న బ్లౌజ్ వేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్గా ఉన్న బ్లౌజ్ వేసుకున్నావేంది, పై థ్రెడ్ కింద థ్రెడ్డే ఉండాలి, కంఫర్టబుల్గా ఉండొద్దు, ఏందే నువ్వు నీ నిద్రమొహం అన్న తర్వాత అంతకుముందు ఎప్పుడు అలవాట్లేదా, లేకపోతే ఇదే ఏమన్నా తప్పకొచ్చావా నువ్వు నీ యాషాలో నేను చూస్తే అనేసరికి ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు మాత్రం ఆ అమ్మాయి వైపు అలా చూస్తుంటే పని వాళ్ళకి సడన్గా ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందేంటి, బాగా చూసిన మొహంలాగా ఉందే, బాగా చూసిన మొహంలాగా ఉందే, ఎవరి అమ్మాయి, ఈ అమ్మాయిని చూసాం ఎక్కడ చూసామని అందరికీ గుర్తొస్తుంది, కానీ ఆ అమ్మాయి ఎవరో గుర్తు రావట్లా. పెద్ద ఏడి రాలేదుగా, ఊరికి వెళ్ళాడుగా తిరుపతికి, రేపటికల్లా వచ్చేస్తాడు పెద్దయ్య అన్న తర్వాత పెద్దయ్యకి ఏమన్నా గుర్తొస్తుందేమో, కానీ ఈ అమ్మాయిని మనం ఎక్కడో చూసాం కదా అని వాళ్ళు అనుకుంటూ ఉండగా ఎలవే ఇప్పుడు వెళ్ళు లోపలికి అన్న తర్వాత వాడికి కానీ నువ్వు నచ్చలేదనుకో పేమెంట్ ఇవ్వనే నీది, వాడి వరకే ఇచ్చి పంపాను, నచ్చిందాక ఉంచుతా అని చెప్తున్నాను. ఇక్కడ రాత్రంతా వాడిని నిద్రపోనివ్వకూడదు, నువ్వు నిద్రపోకూడదు, అర్థమవుతుందా, వాడిని ఎలా ముడిపించి మరిపించాలో నేను చెప్తా పట్టని వాళ్ళు చెవులు మూసేసుకున్నారు. మొత్తం కామసూత్ర గ్రంథమే విప్పి ఆ అమ్మాయికి చెప్పడం అయిపోయింది. ఆ అమ్మాయి అన్నిటికీ మౌనంగా నుంచొని వింటంటే ఆ అమ్మాయి పోకడ, ఆ అమ్మాయి ఆహార్యం, ఆ అమ్మాయి పద్ధతి, ఆ అమ్మాయి చూపు, వేసలు అసలు ఇలా ఉండరు. వాళ్ళది అదొక రకమైన తరహాలో, అదొక రకమైన తరీకాలో కైపెక్కిచ్చేలా మాట్లాడటం, లేదా వంకర్లు తిరుగుతూ నుంచోటం, వాళ్ళల్లో ఏదో తేడా ఉంటుంది. ఈ అమ్మాయి అలా లేదు, పవిత్రంగా గుళ్ళో దేవుడు ముందు వెలిగించిన కర్పూరంలాగా ఉంది. రావే ఎంతసేపు నీకోసం అని మొగుడు పిలుస్తూ ఉండగా వస్తున్నానని పెట్టిన పూలు జాలవని ఉన్న పూలన్నీ ఒళ్ళంతా చుట్టుకొని మెడలో కూడా వేసుకొని నువ్వు పోపో గదిలోకని దాన్ని పంపండే లోపలికని చెప్పి తన మొగుడుతో పులకటానికని వెళ్ళిపోయింది. ఈలోపు ఆ అమ్మాయి ముందు వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ముఖం అంతా కడిగేసుకొని పెట్టిన మేకప్ అంతా తీసి అవతల పడేసి ఆ అమ్మాయి మళ్ళీ అక్కడ ఎవరో దేవుడి గది ఎక్కడో చెప్పినట్టే దేవుడి గదిలోకి వెళ్ళి కుంకుమ బొట్టు పెట్టుకుని ఆ అమ్మాయి మళ్ళీ ఆ తల్లో పూలన్నీ పీకి పక్కన వేసేసి చీర బొడ్డు పైకి లాగేసి పౌంట్ నీట్గా వేసేసుకుని ఆ తర్వాత చాలా సింపుల్గా ఆ అమ్మాయి మళ్ళీ వచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే ఉండి ఆ వేసిన నగలు అవన్నీ పీకి పక్కన విసిరేసిందే. పని వాళ్ళు అవన్నీ చూస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయి డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళగానే పనివాళ్ళు ఏంటో అని చెప్పి వాళ్ళు ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన ఆ అమ్మాయి అలా నిలబడిందే. అటు తిరిగి అతను తాగుతున్నాడు. ఎంత తాగుతున్నాడో ఏం తాగుతున్నాడో తెలియనంత తాగుతున్నాడు. అప్పటికే బాగా మత్తెక్కేసింది, కళ్ళు బ్లర్ అయిపోతున్నాయి. వచ్చిన అమ్మాయి రూపం కూడా అతనికి కనిపించట్లేదు. ప్రతిరోజు ఇది ఉండే తంతే. సగం మంది అమ్మాయిల ముఖాలు కూడా అతను చూడడు. ఇక వెళ్ళి పడుకో అన్నాడు అమ్మాయిని. అనేసరికి ఆ అమ్మాయి వెళ్ళి వెళ్ళకిలా పడుకుంది. ఆ తర్వాత అతను ఆ తాగటం పూర్తి చేసి గ్లాస్ అక్కడ పడేసి వచ్చి ప్యాంటు షర్టు తీసేసి ఆ అమ్మాయి మీదగా పడుకుని ఆ అమ్మాయి పంట తీసేయబోతే ఆ అమ్మాయి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు అలా కారిపోవటం చూసి అతను ఆ అమ్మాయి మీదే ఉండే ఆ అమ్మాయి తల దగ్గరికి తీసుకుని ఇష్టం లేకుండా వచ్చావా, ఎవడు రమ్మనమన్నాడు నిన్ను, అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు వచ్చావు, ఎందుకు పడుకున్నావు అని అడిగేపాటికి ఏం లేదురా, నువ్వెంత దిగజారిపోతావో చూద్దామని మౌళి, ఇంకా ఎంత దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నావో తెలుసుకుందామని మౌళి అన్న అమ్మాయి అనేపాటికి ఒక్కసారిగా అంత మత్తులో ఉన్నోడికి కూడా షాక్ కొట్టినట్టు అనిపించేసిందే. షాక్ కొట్టినట్టు అనిపించి తల విదిల్చి ఆ అమ్మాయి ముఖం వైపు చూస్తుంటే ఆ అమ్మాయి ముఖం బ్లర్ అయిపోయి మత్తులో ఉన్నాడేమో కనిపించట్లేదు. దాంతో తల గట్టిగా విదిలిచ్చి ఆ అమ్మాయి వైపు చూసి మోనా అన్నాడు. నేనే అనేసరికి ఉలిక్కిపడి లేచాడు ఆ అమ్మాయి మీద నుంచి. లేచిన తర్వాత ఆ అమ్మాయి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కూర్చొని నువ్వేంటి ఇక్కడ అనేసరికి
నువ్వు వస్తానన్నావు కదరా, వస్తావేమోనని ఎదురు చూసి చూసి నువ్వు రాలేదుగా, నేనే వచ్చానులే అనేసరికి ఒక్కసారిగా ఒక క్షణం అసలు తను వింటుంది భ్రమ నిజమా అనే దాంతో అలా నగ్నంగానే వెళ్ళి ముందు వాష్రూమ్లో షవర్ వదిలేశాడు చన్నీళ్ళ కింద. ఒక అరగంట నుంచున్న తర్వాత ముఖం మీద నీళ్లు కొట్టుకొని మొత్తంతా పోవాలి 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 అని బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పక్కనే వాటర్ ఉంటే 2-3 బాటిల్స్ తాగి నెత్తి మీద పోసేసుకున్నాడు. అలాగే వచ్చి నుంచునేసరికి తనే చూసేసరికి గుండెల్లో నుంచే ఒక్కసారిగా దడ మొదలైపోయింది. అలా నగ్నంగా ఉన్న అతని ముఖం మీద బట్టలు విసిరేసింది అమ్మాయి. అసలు ర్యాపిడ్ ఫైర్లో కళ్ళు మూసి తెరిచేలోపు ఆ బట్టలు తన ఒంటి మీద ఉన్నాయి. అలాగే కూర్చున్నాడు. కూర్చునేసరికి ఆ అమ్మాయి వైపు చూడలేక తల పక్కకి దించేశాడు. ఏరా తల పక్కకి తిప్పేశావే, వస్తానన్నావు గారా, బాగా వచ్చావు, బాగా గుర్తున్నాను నేను నీకు. ఏంట్రా ఇంత పతనమైపోయావే, చివరికి ఇంత దిగజారిపోయావేంట్రా? ఓ ఇచ్చిన మాటలు, చేసిన ప్రమాణాలు, చెప్పినవన్నీ మర్చిపోయావు కదూ మోనా అంటే, మరి ఏమిట్రా ఇదంతా? ఎలా చూడాలనేనా నేను అనుకుంది నిన్ను? ఎందుకురా ఇలా అయిపోయావు నువ్వు చివరికి అనేసరికి కళ్ళల్లో నీళ్ళాగలేదు. ఆ అమ్మాయి ముఖంలోకి చూడలేకపోతున్నాడు. గుండెల్లో నుంచి బాధ, ఆ బాధలో నుంచి ఎక్కడో తన గుండె పొరల్లో దాగున్న ఒక ప్రేమ, ఈ వ్యసనాలు, ఈ అమ్మాయిలు, ఈ మందు ఇవన్నీ తీసేస్తే గతం, ఆ గతం పొరల్లో తను అనుభవించిన అందమైన ప్రేమ తాలూకా జ్ఞాపకాలు, ఆ ప్రేమలో సజీవంగా బ్రతికున్న ఆమె ఇప్పుడు తన ఎదురుగా వచ్చి కూర్చుంటే తన హృదయం ఒక్కసారిగా ఆ అమ్మాయి గడ్డం పైకెత్తి తన కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఆ అమ్మాయి కళ్ళల్లోంచి కన్నీళ్ళు. ఆ అమ్మాయికి ఒక్కసారి కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయే అతనితో ఉన్న ఎన్నో మధుర స్మృతులు, అతనిచ్చిన మాట అవే గుర్తొస్తూ ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ గుండె లోతుల్లో నిద్రపోతున్న ప్రేమనే వెలికి తీసే ఒకళ్ళకి ఒకళ్ళు ఆ ప్రేమనే భగ్నమైపోయిన వాళ్ళ ఆశల్ని కళ్ళల్ని చిగురింప చేస్తూ ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ గతంలోకి వెళ్ళారు ఇద్దరు. వెంకటరాయుడు ఆ ఊర్లో చాలా పెద్ద జమీందారు. ఆయన భార్య లలిత. ఉత్తమ దంపతులు, ఆదర్శ దంపతులు అంటానికి పేరు వీళ్ళిద్దరు. చాలా మంచి మనుషులు, చాలా మంచి మనసులు కూడాను. బోలెడంత ఆస్తిపాస్తులు, వ్యాపారాలు ఉన్న మనుషులు వీళ్ళు. ఇక పొలాలు, స్థలాలు వాటి గురించి అయితే చెప్పే పనే లేదు. అంతా దాంట్లో వెంకటరాయుడికి లలితకి ఒక్కగానొక్క కొడుకు ఈశ్వరరాయుడు పుట్టాడు. ఆ పరమేశ్వరుడే దీవెనలతో పుట్టాడని ఈశ్వరరాయుడు అని కొడుకు పేరు పెట్టుకున్నారు. కొడుకునే అల్లారు ముద్దుగా గారాబంగా కాలు కింద పెట్టనివ్వకుండా కొడుకు ఏదడిగితే అది కొండ మీద కోతినైనా తీసుకొచ్చి ఇవ్వటం లలితకి ఉన్న అలవాటు. అంతా దాంట్లో వెంకటరాయుడు కాస్త పరువు ప్రతిష్టలకే పెద్దపీట వేసే మనిషే. దానికి తోడు ఆయన షావుకారు అవ్వటం ఒకటి, జమీనులో పుట్టి పెరగటం ఒకటి, కాస్త ఆచారాలు సాంప్రదాయాలకి విలువిచ్చే కుటుంబం వాళ్ళదే. ఈశ్వరరాయుడు ఒక్కడే కొడుకైనప్పటికీ కొడుకుని నిజాయితీపరుడుగా, స్వార్థం లేకుండా, ద్రోహబుద్ధి లేకుండా ఎంతో మంచితనంతో మంచి బుద్ధుల్ని నేర్పిస్తూ పెంచాలనుకున్నాడు ఆయన. వెంకటరాయుడు వాళ్ళ ఇంట్లో తరతరాలుగా గుమస్తాలుగా ఒక కుటుంబం పనిచేస్తూ ఉంటుంది. అందులో ఒక గుమస్తాకి కొడుకు శేఖరు. శేఖర్ వాళ్ళ అమ్మ నాన్నలు అక్కడే గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళమ్మ నాన్నలకు కూడా శేఖరం ఒకడే కొడుకు. చిన్నప్పటి నుంచి ఈశ్వరరాయుడు, శేఖరు ఇద్దరు కూడాను కొన్ని రోజుల వ్యవధితోనే పుట్టారు. ఈ శేఖర్ వాళ్ళది కూడా పేరుకి గుమస్తా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే అయినప్పటికీ వాళ్ళది వెంకటరాయుడు వాళ్ళది ఒక్కటే కులం. దానికి తోడు తరతరాలుగా వేళ్ళింట్లోనే నమ్మిన బంట్లుగా పనిచేయటంతో ఈశ్వర్తో సమానంగా శేఖర్ని కూడా చూసేవాళ్ళు వెంకటరాయుడు, లలిత. ఈశ్వర్ చదువుకున్న స్కూల్లో, కాలేజీలోనే వేసి శేఖర్ కూడా ఈశ్వర్తో పాటు చదువుకుని విదేశాలు కూడా వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ
వాళ్ళ నాన్న ఏదైతే చేస్తున్నాడో ఆ రోజుల్లో వాటి పేరు గుమస్తా పని. ఈ రోజుల్లో అకౌంటెంట్గా మొత్తం అకౌంట్స్ అన్నీ చూసుకుంటూ తను ఇక్కడే ఉండిపోయాడు. ఈశ్వర్ కూడా చదువుకొని తిరిగి వచ్చిన తర్వాత బిజినెస్లోకి వెళ్ళి బిజినెస్ లావాదేవీలన్నీ వ్యాపారం నేర్చుకుని చూసుకుంటూ ఉంటే శేఖర్ పక్కనే ఉండి పేరుకి వాళ్ళ యజమాని అయినప్పటికీ చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహంతో ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు. ఈశ్వర్ అంటే శేఖర్ అనే ఇద్దరు జోకులేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ కలిసి ఆఫీస్కి వెళ్ళొస్తూ లెక్కాడొక్క మొత్తం శేఖర్ చూసుకుంటూ చాలా నిజాయితీగా ఉన్న తరుణంలో శేఖర్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళు చనిపోయారని శేఖర్ దిగులు పడుతుంటే ఈశ్వర్ నేను లేనేమిట్రా అంత బాధపడతావు పిచ్చోడా అంటే ఏయ్యా మేము నీ అమ్మ నాన్నలం కాదా ఏమిట్రా వాడొకటి నువ్వొకటినా అయ్యా మాకు అనే వెంకటరాయుడు లలిత దగ్గరికి తీశారు. పోతానని ముందే తెలిసేమో అన్నీ నాకు నేర్పించిపోయాడని శేఖర్ వాళ్ళకి నమ్మిన బంటులాగా ఉండాలని ఆ క్షణమే పోతూ పోతూ వాళ్ళ నాన్న తీసుకున్న మాటకి కట్టుబడి అక్కడే ఉండిపోయాడు. ఆ తరువాత ఈశ్వర్ కోసం చాలా సంబంధాలు తీసుకొచ్చారు వెంకటరాయుడు లలిత. తీసుకొచ్చిన ప్రతి అమ్మాయిని పెళ్లి చూపులు చూసి లోపలికి వెళ్ళి మాట్లాడి వస్తూ ఉంటే ఆయన మనసుకి ఎవరూ నచ్చట్లేదు. ఏమైందయ్యా అని తల్లి లలిత అడిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా మన జమీను, నేను చదివిన చదువు, నేను ఫారెన్ వెళ్ళొచ్చాను, అందంగా ఉంటాను, మన కులం నచ్చిందే అనేవాళ్లే తప్ప నాకు మనసు ఉంటుంది. ఆ మనసుకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నా వాడికి నా వైఫ్ అంటే నాతో రొమాంటిక్గా ఉండాలి, ఇంకా చాలా డ్రీమ్స్ ఉంటాయి కదమ్మా అనేసరికి పక్కనే ఉన్న శేఖర్ ఇంతకీ నువ్వు మెచ్చ అందాల రాశి రాజకుమారి ఎక్కడ పుట్టిందో అనేసరికి అదేరా నాయన పోనీ వీడు ఆగుతున్నాడుగా వీడికి ఇంకా సంబంధాలు వెతుకుదాంలే కానీ నీకు సంబంధాలు చూడమన్నాను మన కులంలో అమ్మాయి నేరోయ్ అన్న తర్వాత అమ్మ అన్నాడు శేఖర్. అంటే అవునరా మీ అమ్మా నాన్నలు నువ్వు మా కులమే అయినప్పుడు మరి మా కులం అమ్మాయిని చూడమేమిట్రా మీ అమ్మా నాన్న పోతే మేము బాధ్యత తీసుకోమనుకుంటున్నావా అందగత్తనే చూస్తున్నాం చేసుకోరా అన్నాక ఈశ్వర్ పెళ్ళి కాకుండా నేను చేసుకోనమ్మా నన్ను వద్దన్నాడు. ఓడి మీ స్నేహం జల్లంగుండా అన్న తర్వాత ఒక రోజున పక్క ఊర్లో ఏదో పనుందని ఈశ్వర్ శేఖర్ వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఒక గుడి దగ్గర దర్శనం చేసుకొని రమ్మనమని లలిత గోల పెట్టిందని ఆ గుడి దగ్గరికి వెళ్తే శేఖర్ నేను కారులోనే ఉంటాను నువ్వు దర్శనం చేసుకొని రా ఇక్కడికి కొంతమంది రైతులు వస్తామన్నారు వాళ్ళతో నేను మాట్లాడాలన్నాడు ఆయన. అనేసరికి ఈశ్వర్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటుండే ఆ పక్కనే లంగా ఓణీలో వచ్చిన ఒక అమ్మాయిని చూసి తెగ నచ్చేసింది ఆ అమ్మాయి. పైగా ఆ అమ్మాయి గుళ్ళో నుంచి బయటికి రాగానే అక్కడే ఒక డజన్ అరటిపళ్ళు తీసుకుని పేదవాళ్ళకి పంచుకుంటూ ఆ అమ్మాయి అలా వెళ్తూ ఉండగా శేఖర్ శేఖర్ కార్తీరా అనేసరికి ఏమైంది ముందు కార్తీ చెప్తా అని ఆ అమ్మాయి వెనకాలే వెళితే ఆ అమ్మాయి ఒక సాదా సీదా చిన్న పెంకుటింట్లోకి వెళ్ళటం చూసి ఆ అమ్మాయి నచ్చేసిందిరా లవ్ ఎట్ ఫస్ట్ సైటా అంటే అలాగే అనుకో చాలా చాలా నచ్చేసింది డీటెయిల్స్ కనుక్కోవా అనేసరికి ఏంటో దేశాలు తిరిగి వచ్చేస్తావా అమ్మాయిల దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పాలంటే ధైర్యం చాలదో అనేసరికి అబ్బా కనుక్కోరా అనేసరికి చిటికలో కనుక్కుంటాను నువ్వు టెన్షన్ పడుకో అని గుళ్ళో పూజారి గారి దగ్గరికి వెళ్ళి పూజారి గారు మీ దగ్గరికి ఇప్పుడు ఈ రంగు ఓణి వేసుకుని ఒక అమ్మాయి వచ్చారు కదా వాళ్ళు తాలూకా వివరాలు కావాలి మేము పలానా ఊరు షావుకారు గారి ద్వారా వచ్చాం వివరాలు కనుక్కోవటానికి అంటే బాబు ఒక నిమిషం అయ్యా అని గబగబా పూజారి బయటకు వచ్చే వాళ్ళ కులం ఇది హ్యాపీ నీకు ప్రాబ్లం లేదు సేమ్ క్యాస్ట్ రెండోది వాళ్ళ అమ్మ నాన్నలో 20 ఎకరాల పొలం వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తాడు వాళ్ళ అమ్మ గృహిణి అమ్మాయికి ఒక అన్నయ్య ఉన్నాడు అమ్మాయి వాళ్ళ అన్నయ్య వ్యవసాయమే చేస్తుంటాడు పెళ్ళైపోయింది కూడాను అతనికే ఇకపోతే అమ్మాయి పేరు లక్ష్మి అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు చదువుకుందే ఇంటి పనులు వంట పనులు అన్నీ నేర్పించారు దైవభక్తి గల పిల్ల దాన గుణాలున్న పిల్ల చాలా మంచి పిల్ల దేవుణ్ణి బాగా నమ్ముద్దే ఆ అమ్మాయి ఒక్క నెలలో 5 రోజులు తప్ప మిగతా 25 రోజులు గుడికి వచ్చుద్దే చాలా మంచి పిల్ల కొంచెం తల ఎత్తదు మంచి పెంపకం పెంచారు వాళ్ళ అమ్మా నాన్నలో అని చెప్పేసరికి
సంతోషం. మీరు తప్పుగా అనుకోకపోతే ఆ అమ్మాయి ఫోటో కాస్త తీసుకొచ్చి ఇవ్వగలరా నాకు అని శేఖర్ అడిగితే, దేనికిరా? అమ్మా నాన్నలకు చూపించొద్దు. కరెక్టే. మీరు ఆ ఫోటో కోసం నన్నేం పంపక్కర్లేదయ్యా. మంచి సంబంధాలుంటే చూడమని వాళ్ళ నాన్నగారు నాకే అమ్మాయి ఫోటోలు కొన్ని ఇచ్చెళ్ళారు. మీకు నచ్చింది తీసుకోండి అంటే అన్నీ ఇవ్వండి, మళ్ళీ మీ దగ్గర ఎందుకు అని శేఖర్ చేతిలోకి తీసుకున్న తర్వాత, ఇదిగో ఈ ఫోటోలు నీ దగ్గర ఉంచుకో, ఒక ఫోటో నాకు ఇవ్వు అందులో నుంచి అన్నాక ఇంటికి వెళ్ళాక ఈశ్వర్ తటపటాయిస్తూ ఉంటే శేఖర్ వెంకట్రాయుడు లలిత దగ్గరికి వెళ్ళి, ఇలా ఒక అమ్మాయిని గుళ్ళో చూశారని మీరు కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు, చెప్పేది వినండి అని చెప్పి తనే దగ్గర కూర్చొని, ఆ అమ్మాయి పేరు లక్ష్మి, వాళ్ళ అమ్మ నాన్నగారు మన క్యాస్టే, వాళ్ళదే. ఇక మిగతా విషయాలకు వస్తే ఇంటర్ వరకు చదువుకుందంట. చాలా సాంప్రదాయంగా పెంచారంట. అమ్మాయి అరటిపళ్ళు తీసుకొని మరి దానం ఇవ్వటం చూశాడంట మనోడు కూడా. పూజారి గారు కూడా అమ్మాయి చాలా మంచిదని చెప్పాడు. 20 ఎకరాల పొలం, అన్నయ్య నాన్న వ్యవసాయం చేస్తారు, అన్నయ్యకి పెళ్ళయింది, ఇంకా పిల్లలు లేరు, అమ్మ వదిన గృహిణులుగా ఉంటున్నారు, ఆ అమ్మాయికి వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఇది విషయం అని చెప్పి శేఖర్ పక్కకు నుంచుంటే, ఏమిట్రా ఇదంతా అన్నాడు వెంకట్రాయుడు. చూడగానే నచ్చేసింది నాన్నగారు. చూడగానే నచ్చింది అంటే మన కులం అనగానే, అమ్మాయి ముక్కు మొహం బాగుందనగానే ఒప్పేసుకుంటానని ఎలా అనుకున్నావు నాన్న? నాకు కట్న కానుకల మీద ఆశ లేదు, స్థిరచరాస్తులు ఉన్నాయా లేవా అనేది నాకు అసలు అవసరం లేదు. మనది షావుకారు ఫ్యామిలీ, జమీను, ఇక్కడ రాచరికపు పద్ధతులు, టీవీ, దర్జా దర్పం, మనకి తగినట్టుగా అనుకువగా ఉండేటటువంటి పద్ధతులు, సాంప్రదాయాలు, పరువు ప్రతిష్టలకి పెద్దపీట వేసేవాళ్ళు ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చేవాళ్ళు రాణి గుణం కలిగిన వాళ్ళై ఉండాలి. అలా చిన్న ఇళ్లల్లో చిన్న కుటుంబాల్లో పుట్టి పెరిగిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇక్కడ పద్ధతులు ఏం తెలుస్తాయి, ఇక్కడ ఆచారాలు ఏం తెలుస్తాయి అనే పాటికి, నాన్న మీరేనా అలా మాట్లాడుతుంది? మరి రేపొద్దున వచ్చిన తర్వాత అమ్మాయి ఇవ్వడలేకపోతే ఏమండి, ఎందుకండి అలా మాట్లాడతారో? కొడుకు బేల ముఖం పెట్టడం చూసి అసలే ఆవిడికి కొడుకంటే ప్రాణం, తగని గారాబం కొడుకు. దాంతో ఆవిడ, ఏమండి వాడు నచ్చక ఒక అమ్మాయిని నచ్చిందని చెప్పాడు, మనమేమే అల్లుడిని తెచ్చుకోవటం లేదు కదండి, పిల్లనివ్వటం లేదుగా, పిల్లనే తెచ్చుకుంటున్నాగా, మన ఇంటికి వచ్చాక నేను నేర్పిస్తానండి మన పద్ధతులు సాంప్రదాయాలు, ఎలా ఘోషాలో ఉండాలి ఏంటి అన్నీ నేనున్నాను, మీరు టెన్షన్ ఏమీ పడొద్దండి అన్న తర్వాత, అది కాదు లలిత అంటే, నాన్న కులం కన్నా గుణం ముఖ్యం అంటారు మీరు, తనది మనది ఒకటే కులం, పోనీ అది తీసేయండి నాన్న, పేదరికంలో పుట్టినంత మాత్రాన, రాచరికం కానంత మాత్రాన, వాళ్ళ దగ్గర డబ్బు దశకం లేనంత మాత్రాన తన మనసు మంచిది కాదని ఎలా అనుకుంటారు నాన్నగారు? తనను చూసిన క్షణమే తను చాలా మంచిది అనిపించింది నాకు అనేసరికి శేఖర్ వైపు చూస్తే, ఒక్క మాట చెప్పమంటారా? చూడగానే మనసుకు ముడిపడిపోయింది ఆవిడ అనేసరికి, సరిపోయింది పో, 4 కాకులు కావు కావు అన్నాక నేనేం చేస్తానో, అందరూ ఒకటైపోయారు కదూ అనేసరికి, సర్లే అని ఆయనే పద్ధతి ప్రకారం వెళ్ళాలి కాబట్టి పిల్లని అడగటానికి భార్యను తీసుకుని వెళ్ళి శేఖర్ని వెంట పెట్టుకెళ్ళి సంబంధం మాట్లాడేసరికి వాళ్ళ ఆనందానికి అసలు అవధులు లేవు. వాళ్ళు వెంటనే పెళ్లి కొప్పేసుకొని ఎప్పుడెప్పుడు అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్తారా అన్నంత ఎదురు చూస్తూ కూర్చుంటే, కానీ కట్న కానుకలు వద్దండి మాకు, మీరు అమ్మాయిని నంపితే చాలు, మొత్తం మేమే పెట్టుకుంటాము అన్న తర్వాత, ఉన్న 20 ఎకరాల పొలంలో వాళ్ళు ముందే కూతురుకో 10 కొడుక్కో 10 అనుకున్నారు. ఇప్పుడు కూతురికి ఏమీ వద్దు అనటంతో కొడుక్కే ఇహ 20 ఎకరాలు అనేది ఫిక్స్ అయిపోయారు వాళ్ళు కూడా. ఆ తరువాత చాలా గ్రాండ్గా లక్ష్మికి ఈశ్వర్కి పెళ్ళైపోయింది. ఆ తర్వాత ఫస్ట్ నైట్లు అవి అయిపోయి వీళ్ళ 16 రోజుల పండగ అయిపోయి వీళ్ళు హనీమూన్కి వెళ్ళొచ్చేలోపు శేఖర్కి అవని అనే అమ్మాయితో పెళ్లి సెట్ చేశారు వెంకట్రాయుడు లలిత. నచ్చిందా అంటే వాడేం మాట్లాడాడో తెలుసా ఆ అమ్మాయితో? ఆ అమ్మాయిని ఇక్కడికి వచ్చిన తర్వాత వాడెంత నమ్మకంగా ఉంటాడో మనకి అంతే నమ్మకంగా ఉండాలని, ప్రాణమా మనమా అంటే మనమే ఆ ప్రాణం కన్నా ఎక్కువ అనుకోవాలని చెప్పాడురా అనేపాటికి ఈశ్వర్ కౌగిలించుకొని, వాడు నా స్నేహితుడమ్మా, నాలో సగం లక్ష్మి అయితే నాలో సగం వాడు అన్న తర్వాత, అంతా దాంట్లో లక్ష్మి చాలా రొమాంటిక్గా ఉంటుంది. ఈశ్వర్తో
చాలా క్లోజ్గా ఉంటుంది. అత్తగారితో మంచి కోడలు అనిపించుకుంటూ ఆవిడ తల్లో నాలుకలా ఉంటూ మామగారి ముందు ఎంతో వినయ విధేయతలతో ఉంటూ చిన్న మాట కూడా అనిపించుకోలేదు. ఆయనంటే పంచ ప్రాణాలు. ఆయన ఒక్క చిన్న మాట అన్నా తీసుకోలేదు. చిన్న తలవంపులు కూడా తెచ్చుకోలేదు. అన్నయ్య అన్నయ్య అంటూ శేఖర్తో కూడా చాలా అభిమానంగా ఉంటుంది. ఆ తర్వాత అవనికి శేఖర్కి పెళ్ళై అవని ఇంట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇంటికి సంబంధించిన పని వాళ్ళ మీద బాధ్యతలు పెత్తనాలు మొత్తం అవనే చూసుకుంటూ ఉండేది. లక్ష్మి అవని వదిన అంటే వదిన అనుకునే కలిసిపోతే ఈశ్వర్ శేఖర్ వ్యాపారం పనులు చూసుకుంటుంటే వెంకటరాయుడు గారు పై ఎత్తున అన్నీ చూసుకుంటూ లలిత అమ్మ లక్ష్మి అమ్మ అవని అని ఆవిడిద్దరిని సమానంగానే చూసుకునేది. కాలచక్ర ప్రవాహంలో లక్ష్మి గర్భవతి అయ్యింది. లక్ష్మికి పెద్ద భారీ ఎత్తున సీమంతాలు అవి చేశాక 9 నెలల తర్వాత బాబు పుట్టాడు. పిల్లాడు చూడటానికి చాలా ముద్దుగా అందంగా ఉన్నాడు. ఇక పుట్టగానే శ్రీకృష్ణుడి దగ్గర పిల్లాడిని అలా వీళ్ళు దర్శనానికని తీసుకెళ్తే ఆయన చేతిలో ఉన్న మురళి లాగేశాడు. ఆహా, కృష్ణుడి అంశతోనే పుట్టేశాడు, ఏ పేరో అనుకుంటున్నారు ఆ పేరే పెట్టండి అన్నాక మురళి చేత్తో పట్టుకున్నాడు కాబట్టి మురళి అని ఆ కృష్ణుడి పేరు వచ్చేలాగా పెట్టారు. ఆ తర్వాత కరెక్ట్గా బాబుని అలా వీళ్ళు ఉయ్యాల్లో వేశారో లేదో అవని కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోయేసరికి అవని గర్భవతి అని తెలిసి ఆనందపడ్డారు. ఆ తర్వాత అవనికి సీమంతాలు గట్రా వీళ్ళే చేయించాక 10 నెలల తర్వాత పాప పుట్టింది. పాప పేరు మోహన అని పెట్టారు. ఇక మురళితో పాటు వేరుగా వాళ్ళెప్పుడూ చూసేవాళ్ళు కాదు. ఒకటే ఉయ్యాలలో వెండి ఉయ్యాలలో మోహనని కూడా మురళి పక్కనే పడుకోబెట్టి ఊపటం, ఇద్దరికీ కలిపి ఒకే పాల సీసాలో వెండి పాల సీసాలో పాలు పట్టడం, ఆ తర్వాత మోహన్కి మురళికి కలిపే స్నానాలు చేయించడం, ఇద్దరికి పట్టుబట్టలే వేయటం, ఇద్దరిని ఒకే మంచం మీద పడుకోబెట్టడం, ఇద్దరిని ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళని పెట్టి ఆడించడం. అలా పిల్లలిద్దరూ కూడా కొంచెం ఎదిగేటప్పటికీ ఒకళ్ళతో ఒకళ్ళు బాగా ఆడుకునేవాళ్ళు. మాటలు రావటం మొదలైన తర్వాత మురళి ఎక్కడైనా అమ్మాను తాతాను అత్తాను అంటారు. మోనా అంటే మోనా అని నవ్వితే వాడికి మోహన అని పలకటం రావట్లేదు. దాంతో మోహనని మోన చేశాడు వీడు. అన్న తర్వాత పాపకి మాటలు రావటం మొదలయ్యాక మురళి మురళి అని అందరు అంటుంటే దానికి మురళి అనే నోరు తిరక్క మొల్లి అనే మౌళి చేసేసింది. అదే ఇలా బాబు మోన అని పాప మౌళి అని పిలుచుకుంటారు ఒకళ్ళని ఒకళ్ళు. ఇలా పిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళిద్దరూ ఒకే చోట ఆడుకోవటం, వాళ్ళిద్దరూ కలిసే ఉంటాం. అంతా దాంట్లో మురళిని మోహనని అక్షరాభ్యాసాలు చేసి స్కూల్లో వేసేశారు. వేసిన తర్వాత ఎటు మోహనతో కలిపేద్దాం అనుకుని మురళిని కూడా 4+ మోహనని 3+కి ఒకటే క్లాసులో వేసేశారు. పిల్లలిద్దరూ కలిసే కారులో స్కూల్కి వెళుతూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కలిసే ఆడుకుని కలిసే హోంవర్క్ చేసుకుంటూ కలిసి ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళు కూడా పిల్లలిద్దరినీ ఎప్పుడూ వేరుగా చూసేవాళ్ళు కాదు. మురళి ఎక్కువ అవని ఒళ్ళోనే అత్త అత్త అని కూర్చొని ఆడుకుంటూ శేఖర్ని మామయ్య అంటూ, మోహన ఎక్కువ లక్ష్మి ఒళ్ళో ఈశ్వర్ ఒళ్ళోనే ఆడుకుంటూ ఉండేది. పిల్లలిద్దరినీ వెంకటరాయుడు లలిత చాలా గారాబం చేసి ఆడించుకునేవాళ్ళు. అంతా దాంట్లో లక్ష్మికి మురళి తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టలేదు. అవని మోహన తర్వాత కనాలని అనుకోలేదు. దాంతో వీళ్ళకొకళ్ళు వాళ్ళకొకళ్ళే అయిపోయారు. పర్వాలేదులే అని ఏ రోజు కోడల్ని ఇంకొకళ్ళని కనలేకపోయామని ఒక్కరోజు వెంకటరాయుడు లలిత కానీ ఈశ్వర్ కానీ లక్ష్మిని అన్నదే లేదో. అంతా దాంట్లో పిల్లలు చాలా ప్రేమగా అన్యోన్యంగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. మోహన గడుసుది, మురళి బాగా కోపం, మొండితనం, పెంకితనం, అల్లరి ఎక్కువ. అయినప్పటికీ కూడాను మోహన దగ్గర అవేవి రావు. చాలా ప్రేమగా ఉండేవాడు చిన్నప్పటి నుంచే. మోహన్కి వీళ్ళు గోరింటాకు పెడితే ఆకలైపోతుందేమోనని తనకు కలిపి పెట్టడం చేతకాకపోయినా అన్నం కలిపి తీసుకెళ్తుంటే ఎక్కడికి నాన్న అంటే మోనకి పెట్టాలి మోనకి అని తీసుకెళ్ళి దాని మొహం నిండా ఒంటి నిండా పూసి వాడి ఒళ్ళంతా పూసేసుకుంటే వాళ్ళు వీడికే తినటం రాదు, చూసారా వాడు దానికి ఎలా పెడతాడో అనుకునే మేము పెడతాం రెండర్రా అని చెప్పి వాళ్ళు పెడితే
ఆ అమ్మాయి చేతిలో గోరింటాకు పండిన తర్వాత ముద్దు పెట్టుకొని ఎల్లగా పండినయి. ముద్దొస్తుందిది. అంటే ఆ మాటకి ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడంటే నీకు నా మనవడిని చేసుకుంటావా అని అడిగితే, నేనేం చేసుకోను. వీడు అల్లరి చేస్తాడు. వీడు నన్నెప్పుడూ అరుస్తూ ఉంటాడు. నేను చేసుకోను పో బామ్మ అన్న తర్వాత, ఎందుకు చేసుకోవే? నన్నే చేసుకోవాలి. నేనే నీ మొగుడు, నువ్వే నా పెళ్ళాం అనేసరికి, పోరా నువ్వేం వద్దులే నాకు అనేది చిన్నప్పటి నుంచే వీళ్ళిలా ఆ గడుసుతనం, ఆ మొండితనంతోనే సరదాల మధ్య, గిల్లి కజ్జాల మధ్య వీళ్ళ స్నేహం అలా పెరుగుతూ వెళుతోంది. ఇక మోహన్‌కి 9వ సంవత్సరం వచ్చింది. వచ్చిన తర్వాత ఈ రోజుల్లో పిల్లలు చాలా తొందరగా పెద్ద మనిషి అయిపోతున్నారమ్మా. 9వ ఏటే దీనికి ఓణీలు ఇచ్చేస్తే పోద్దే అని లలిత అనేసరికి, అంతా దాంట్లో శేఖర్‌కి ఎవరున్నారు? దాంతో వీళ్ళే చాలా భారీ ఎత్తున మోహన్‌కి ఓణీలు వేసి ఓణీల ఫంక్షన్ చేసేశారు. చేసిన తర్వాత ఫస్ట్ టైం లంగా ఓణీలో మోహన్‌ని చూడటమో ఏమో కానీ, మురళి మోహన్ కన్నా ఒక సంవత్సరం పెద్దోడు. 10 ఏళ్ళు, మోహన్‌కి 9 ఏళ్ళు. వెళ్ళి మోహన్‌ని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. మోహన్ చెంప మీద ఒకటేసి, తప్పురా నువ్వు నన్ను అలా పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదే? నువ్వు నేను ఫ్రెండ్స్ అయితే చిన్నప్పటి నుంచే నన్ను అరుస్తూనే ఉంటావు. నేను కాక నిన్నెవడు ముద్దు పెట్టుకుంటాడే అంటే, నా మొగుడు ముద్దు పెట్టుకుంటాడు. ఎవడే నేను కాకుండా నీ మొగుడయ్యేది? ఎవడే వచ్చేది నిన్ను పెళ్లి చేసుకోవటానికి అంటే, ఏమో ఎవరొస్తారో ఏంటో. నువ్వెలా పెడతావు? నువ్వెందుకు పెడతావు? నువ్వు అలా పెట్టకూడదురా. చూడు, మొగుడు పెళ్ళాలంటే తాతయ్య బామ్మను ముద్దు పెట్టుకుంటాడు. అది నేను చాలాసార్లు చూసా. మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న పెట్టుకుంటారు. అలాగే నా మొగుడే నన్ను పెడతాడు అంటే, నువ్వేమైనా నా మొగుడువా? నా మెల్లో తాళి కట్టావా పెట్టడానికి అనేపాటికి ఉక్రోషం వచ్చిందే. వెళ్ళి అందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే, నానమ్మ అనేపాటికి, ఏంటమ్మా చెప్పయ్యా అనేపాటికి, నాకు దీన్నిచ్చి పెళ్లి చేస్తావా చేయవా అనేపాటికి అందరూ ఆశ్చర్యపోయే, ఇప్పుడే ఏమైందయ్యా దాన్నిచ్చి పెళ్లి చేయటానికి అనే మాటకి, అది నేను బుగ్గ మీద ముద్దొచ్చిందని ముద్దు పెట్టుకుంటే నన్ను కొట్టింది నానమ్మ అనేసరికి, ఏమే నా మనవణ్ణి కొట్టావా గడుసుదానా అనేసరికి, దాన్నంట వేరే వాడు పెళ్లి చేసుకుంటే దాని మొగుడు ముద్దు పెట్టుకుంటాడంట. నేను కాక ఎవరు నానమ్మ దాన్ని చేసుకునేదే? ఎవడు దాన్ని ముద్దు పెట్టుకునేదే? నేనే కాదు దాని మొగుడిని ఎవరయ్యా కాదన్నారో అనేపాటికి వెంకటరాయుడు గారు అలా చూస్తే, ఏంటయ్యా అలా చూస్తావు? మరీ కాకపోతే ఏమే గడుసుదానే గయ్యాళిదానా, నా మనవుడు ముద్దు పెట్టుకుంటే వద్దన్నావా? నన్ను 9 ఏళ్ళకి ఇచ్చి చేశారేనికి, 11 ఏళ్ళ పెద్ద మనిషి అయితే కాపురం చేసి కాదు నేను వీడిని కన్నదే అమ్మా అనే ఒకవైపున ఈశ్వర్, శేఖర్ కలిసి మురళిని దగ్గరికి తీసుకుని, ఇప్పుడే కాదమ్మా పెళ్ళి పెద్ద అయిన తర్వాత, మీరు చదువుకున్న తర్వాత, మీ చదువులు అయిపోయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకోవచ్చులే అన్న తర్వాత, ఈశ్వర్ అన్నాడు శేఖర్. అంటే ఏమిట్రా, మనిద్దరి స్నేహం బియ్యంగా మారకూడదా ఏంటి? ఏమంటావు లక్ష్మి అంటే, మీరేమంటే నేను అదే అంటాను. ఈ అల్లరి పిల్ల ముక్కుకి తాడేసేవాడు నా కొడుకే అంటే, ఇది నా ఇంటి కోడలే అవుద్దంటే నేను కాదంటానా? అత్తగారు మావగారు మీ నిర్ణయాన్ని అనేసింది లక్ష్మి. అవని శేఖర్ కళ్ళల్లో నీళ్లు తిరిగితే, మేము మా స్థాయి మా హోదా, ఒరేయ్ నువ్వు ఆపే ఇంకా ఆ మాటలన్నే, మీ తరతరాలు యుగయుగాలు మా కోసం ప్రాణాలే ఇచ్చిన కుటుంబం రా మీదే, మీకు మేమే రుణపడిపోయాం. అక్కడ దాకా వస్తే ఇంకేమన్నా మాట్లాడావంటే ఊరుకోము అన్న తర్వాత, పెట్టుకోరా, అదొద్దంటే నువ్వు ముద్దు పెట్టుకోవా? అదొద్దంటే నువ్వు దగ్గరికి తీసుకోవా? ఏరా అదొద్దంటే నువ్వు దూరంగానే ఉంటావా ఏంట్రా? అదే నీ పెళ్ళాం, నేను చెప్తున్నానురా అనేసింది లలిత. అనేసరికి, అమ్మా ఏం మాటలేవి, నువ్వు ఇలాగే చెప్తే వాడు 10 ఏళ్లకే అంత దూకుడు మీద ఉన్నాడు. ఏదో ఒక కంగారు తీసుకొచ్చి పెడతారే, వయసుకు వచ్చిన తర్వాత పర్వాలేదులేరా, తీసుకొస్తే తీసుకురాని, వాళ్ళిద్దరేగా చేసుకునేదే అనేపాటికి, ఇలా అయ్యే పని కాదులే కానీ శేఖర్, ముందు వీళ్ళిద్దరికీ అలా ఇంజనీరింగ్ అయిపోవటం ఆలస్యం, వీళ్ళిద్దరినీ పెళ్ళి చేసేసి ఇక్కడి నుంచి అప్పుడు అబ్రాడ్ పంపిద్దాం పై చదువులకే. అమ్మో అనుకున్న తర్వాత అంతా దాంట్లో వీళ్ళు కన్నేసి గమనిస్తూనే ఉండేవాళ్ళు. మురళి చాలా రొమాంటిక్, పద్దాకా ఆ వయసుకే మోహనతో చాలా క్లోజ్గా ఉండాలని ముద్దు పెట్టుకోవటం, ఇక వెనక నుంచి పట్టుకొని తిప్పటం, జడలాగటం, నడుం గెల్లటం ఇవన్నీ చేస్తే, మోహన్ మాత్రం కొట్టానంటేనా, ఒకటేసానంటేనా, ఏంట్రా నువ్వు అనేసరికి, పిల్లాడు పిల్లల్ని లొంగదిద్దాం అనుకునే రకమే కానీ
కానీ పిల్లలు లొంగే రకం కాదని అర్థమై కాస్త వాళ్ళు నవ్వుకుంటూ ప్రశాంత పడుతూ ఉండేవాళ్ళు. ఈలోపు మోహన 11 ఏళ్లకే బామ్మ అన్నట్టుగా మెచ్యూర్ అయ్యేసరికి మోహనని కూర్చోబెట్టి పెద్ద ఫంక్షన్ చేశారు. చేసిన తర్వాత పనిలో పని అని చెప్పి మురళి కూడా పంచల్ ఫంక్షన్ కూడా చేసేసారు. అయిపోయిన తర్వాత బామ్మ దాన్ని ఎందుకు అలా కూర్చోబెట్టారు, దాన్ని ఎందుకు అలా చూస్తున్నారు, పెద్ద మనిషి అయిందిగా అయ్యా అంటే అన్నాడు. అది మొన్నటిదాకా మొగ్గ ఇప్పుడు పువ్వు అయిందిరా అనేపాటికి అంటే ఏంటే ఉషో ఈ రోజుల్లో పిల్లలకి చెప్పలేమమ్మా అన్న తర్వాత మొన్నటిదాకా అది చిన్న పిల్ల ఏంటి పుట్టిన దగ్గర నుంచి పెరిగింది కదే అన్న తర్వాత ఒరే అంతకుముందు దానికి నీకు కలిపి స్నానం చేయించేవాళ్ళమా? అవును, ఇప్పుడు అలా చేయకూడదు. ఎందుకనే? అది పెద్దదైందిరా, వయసుకు వచ్చింది. ఇదివరకు ఇట్లా ఉండదు. ఇప్పుడు వంపులు సొంపులు అందాలు అన్నీ వస్తాయి, కోరికలు కలుగుతాయి, ఫీలింగ్స్ అంటారే ఫీలింగ్స్ వస్తాయి. ఇప్పుడు దానికి కూడా నీకు కూడా వస్తాయి నానా, నువ్వు మీసాలు రావట్లా, నీకు కూడా 12వ ఏడు వచ్చి అనేపాటికి ఇప్పుడు అది పెళ్లి చేస్తే చక్కగా మొగుడుతో కాపురం చేయగలదు, సంసారం చేయగలదు, పిల్లల్ని కూడా కనగలదురా. నీకు ఇంతకన్నా నేను చెప్పలేనయ్యా, సిగ్గవుతుందో నాకు అడగబాకన్నాక. అన్నీ చెప్పాక సిగ్గేంటి నీకు అని వెంకటరాయుడు గారంటే, ఏందయ్యా పిల్లలకి మనం కాకపోతే ఎవరు నేర్పుతారో? నువ్వు ఆ రోజు నన్ను వదులున్నావా ఏంది? 11 ఏళ్ళకి నేను పెద్ద మనిషి అయ్యానని తెలియంగానేనమ్మా ఈయన నా పెళ్ళాం పెద్ద మనిషి అయిందంటగా కాపురాన్ని పంపమనరేంటి తేరేంటి అని వచ్చిందాకా తెచ్చిందాకా ఈ మనిషి నిద్రపోనిచ్చాడు అనుకుంటున్నా వేంది నన్ను, ఇప్పటికీ వదలడు నన్ను అనేపాటికి ఆయన పైపంచి భుజాన్ని వేసుకొని ఆడవాళ్ళ మధ్యలో కూర్చోవటం అంత బుద్ధి తక్కువ ఇంకోటి లేదురా ఈశ్వర్ అని. ఆ తర్వాత శేఖర్ ఈశ్వర్ నవ్వుతుంటే రొమాంటిక్కే నానా నువ్వు అనేపాటికి నోరు మొయ్ అని ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరే తన బయటికి రానేడు కానీ పిల్లోడి దగ్గరకు వచ్చేపాటికి చూడు అనేసరికి ఆ రోజు ఏమంటా బామ్మ సైన్స్ చెప్పిందో కానీ దాంట్లో నుంచి ఫిజిక్స్ ఎక్కువ అర్థమైంది మురళికి. ఆ తర్వాత నుంచి మోహన చెట్టెక్కి కాయలు కోస్తుంటే నడుం ముద్దు పెట్టి బొడ్డు మీద ముద్దు పెట్టుకున్నాడు. దాంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా ఉలిక్కిపడి కింద పడేపాటికి అబ్బా ఏం చేసావు నువ్వు నన్ను అని చెయ్యెత్తి ఒకటైపోతే బాగుంది నీ నడుం చూడటానికి, నువ్వు ఇదివరకు ఇట్లాగా లేవే, నీ బాడీలో కూడా ఏదో తేడా వస్తుంది, ఛీ ఎక్కడ చూస్తున్నావు నువ్వు నన్ను అనేపాటికి నాకు చూడాలనిపించిన చోటంతా చూస్తున్నాను, అలా చూడొచ్చా నువ్వు? ఏమే నేనుగాక ఎవడు చూస్తాడంట నిన్ను అనేసరికి పిచ్చి వేషాలు ఎక్కువ, ఇప్పుడు నేనేం చిన్నపిల్లని కాదు అనేపాటికి చిన్నపిల్లవు కాక ఎంత ఆడిందవే, చిన్నప్పటి నుంచి నేను చూడని ఏమున్నాయంట నీలో, నువ్వు డబుల్ మీనింగులు మాట్లాడబాకు, కాదా నిన్ను కలిపి స్నానం చేయించలేదా ఏంటి? అలా అనుకుంటే నీ ఓణీల ఫంక్షన్ కూడా నా ముందే నీకు పైటేశారు, నేనుగాక నీ పైట తీసే మగాడు ఎవడే? ఏమో రేపు ఎవడో ఒకడు వస్తాడేమో, నిన్ను కాకుండా వేరే వాడిని చేసుకుంటానేమో, ఎవడికి తెలుసు అనేపాటికి ఇలాగే మాట్లాడు, ఎప్పుడో ఒకప్పుడు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతా, ఒక్కటేసానంటేనా అని చెయ్యెత్తేసరికి మా కొట్టడానికి చెయ్యెత్తాడని కాలికి దెబ్బ తగిలిందని కుంటుతూ వెళ్తుంటే బాధ అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఇంకెప్పుడు అలా వాక్కో, నిజంగానే నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఎలా తెలుసుద్దే నీకు అని ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఆ అమ్మాయి కాలు తన గుండెల మీద పెట్టుకొని దాని కాలుకి మందు రాసి దాని అరికాళ్ళల్లో దాని పాదాల మీద ముద్దు పెడితే ఇదిగో నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయబో నాకు ఏదోగా ఉంటుంది అంటే ఆటనే ఫీలింగ్స్ అంటారంట తెలుసా. చీ ఎప్పుడు చూడు అదే పని నీకు అనేసరికి నువ్వైతే ఏం చేయనట్లేదు కదే, చీ మనం చిన్నపిల్లలను తెలుసా, ఎలా నాకు మీసాలు కూడా వస్తున్నాయి, నీ అరికాల్లో నా నూనెగు మీసాలు గుచ్చుకొని కదా నువ్వు మెలికలు తిరిగింది, చీ ఎప్పుడు చూడు అని ఆ అమ్మాయి అలా పాడిపోతూ ఉంటే ఆ అమ్మాయి జడ పట్టుకొని లాగుతున్నాడు, మీద ముద్దు పెట్టడం, బొడ్డు మీద ముద్దు పెట్టడం, వీపు మీద ముద్దు పెట్టడం. ఒకరోజు ఆ అమ్మాయి స్నానం చేస్తుంటే బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా నయ్యం నేను టవల్ మీద ఉన్నాను, ఎన్ని వేషాలు అనేపాటికి తీసేయచ్చు కదవే కలిసి చేద్దాం స్నానం, చెంప బగులుతుంది ఏమనుకుంటున్నావో అనేసరికి నిన్న అలా నేను కాక ఇంకెవడే చూసేదే, ఏమో ఇంకెవరినైనా చేసుకుంటానేమో, నరికేను నేను కాకుండా నీ లైఫ్లో ఇంకెవడే ఉండేదే
అంటూ ఇలా వీళ్ళు చాలా డీప్ క్లోజ్గా ఉంటూ పిల్లలు ఇక ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోవటం, ఒకళ్ళతో ఒకళ్ళు ఆడుకోవటం. ఈలోపు అలా క్లాసులు మారుతూ ఇద్దరు 10th క్లాస్కి వచ్చారు. అలా చూడబాకు మౌలి, నేను రాయలేనురా, చదవలేనురా అంటే, ఎందుకు చదవలేవే, ఏమైందంట చదవటానికి అనేసరికి, నువ్వు 2 గంటలు చదివినా నీకు మంచి మార్కులు వస్తాయిరా, రొమాంటిక్ ఫెలోస్ బాగా చదువుతారంట తెలుసా, ఇప్పుడు నాకు 16 నీకు 15. గట్టిగా అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఇంజనీరింగ్ అయిపోవటం నీ మెల్లో తాళిగట్టే ముందు ఒక 4 రోజులు డోర్లు తీయకుండా నీతో ఎంజాయ్ చేసి చీ అన్నాక, ఎందుకే నా ప్రేమ కనపడుద్ది, నీ ప్రేమ కనపడదులే, నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలీదా, ఆహా అనేసరికి, ఆహా మరి ఏ ఇష్టం లేకుండానే నేను నిద్రపోయేటప్పుడు నా బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నావా, ఏ ఇష్టం లేకుండా నా నుదురు మీద ముద్దు పెట్టుకుంటున్నావా, ఏ ఇష్టం లేకుండానే నన్ను వెనక నుంచి ఆటల్లో పెట్టి కౌగిలించుకుంటున్నావా, ఛీ అనేసరికి, వేషాలైకే ఒప్పుకోర్లే ఆడజాతే అంత అనేసేపాటికి, నీ వయసుకున్న మాటలేనంటరా నీ దగ్గర ఉంది, కొంతమంది అంతే త్వరగా మెచ్యూర్ అయిపోతారే అనేసరికి, నన్నే కాదు నువ్వు అందే, ఏం చేద్దాం అయినా యూజ్ ఉండదు కదా అన్న తర్వాత, చీ అనుకుంటూ ఉంటే ఇలా సరదాగా ఆటలు పాటల మధ్య కాలం గడిచిపోతూ అంతా దాంట్లో వీళ్ళ పెద్దోళ్ళు గమనిస్తూనే ఉండేవాళ్ళు. పిల్లలు ఎలా ఉంటున్నారా అని, వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటున్నారని వాళ్ళకి తెలుసు. లిమిట్స్ దాటకుండా ఉండాలని రే 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 అంటూ ఉంటే, నేనేం చేయలేదులే, నేను చేయాలనుకున్నా అదేం చేయనివ్వట్లేదులే, అది చేయనివ్వదని మాకు తెలుసురా, లేదంటే నువ్వేం చేస్తావో కూడా మాకు తెలుసు అని ఆ అమ్మాయి పుట్టినరోజులు చేయటం, అమ్మాయిని ముద్దు పెట్టుకోవటం. ఒకరోజు అమ్మాయి నిద్రపోతుంటే పెదాల మీద ముద్దు పెట్టేశాడు. అబ్బే చీ అని మూతి తుడుచుకుంటే, మూతి తుడుచుకోకూడదే, తిప్పి పెట్టాలి, డీప్గా పెడదామంటే నిద్రలేసేసావు దెయ్యం అని ఆ అమ్మాయి కాళ్ళకి గోరింటాకు పెట్టడం, ఆ అమ్మాయి లంగావోణి వేసుకుంటే ఆ అమ్మాయిని వెనక నుంచి కౌగిలించుకోవటం, తల్లో పూలు పెట్టడం, ఆ అమ్మాయికి, నానమ్మ నీ నగలన్నీ దీనికోసమని నేను అనుకున్నాననేసరికి, అలాగే లేరా, ఓ పెట్లో పెట్టి నీ పెళ్ళాం కోసం జాగ్రత్తగా పెడతాలే అనేది బామ్మ. ఆ తర్వాత సరదాలు సంతోషాలు ఆనందాల మధ్య ఇలా కాలం గడిచిపోతూ పిల్లలు 10th క్లాస్కి కూడా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏ అందమైన కథలోనైనా సరే ఒక్కొక్కసారి విషాన్ని చిమ్మే కాలనాగుల్నే మనమే తీసుకొచ్చి ప్రవేశపెట్టుకుంటామేమో బహుశా కూడాను. అలాగే లక్ష్మి తల్లిదండ్రులు ఉన్నంతకాలం లక్ష్మి వాళ్ళ అన్నయ్య శోభనాద్రి వదిన శకుంతల పద్ధతిగానే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఇక లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నలు పోయారో, వాళ్ళు పోయిన విషయం తెలుసుకుని వీళ్ళు సంతాపాన్ని తెలియజెప్పి వచ్చారు. శోభనాద్రిది బంగారం లాంటి ఉద్యోగం. లక్ష్మి వదిలేసుకొని వచ్చిన తర్వాత ఇంకో 10 ఎకరాలతో కలిసి 20 ఎకరాల పొలం, బంగారం లాంటి ఇల్లు, దానికి తోడు చక్కటి ఉద్యోగం అన్నీ ఉన్నాయి. కానీ మొగుడు పెళ్ళాలిద్దరిలో స్వార్థం, సోమరిపోతుతనం పెరిగిపోయి వ్యాపారాల మీద డబ్బు ఆశ పెరిగిపోయింది. బంగారం లాంటి ఉద్యోగాన్ని మానేసిన శోభనాద్రి ఉన్న 20 ఎకరాల పొలం సర్వనాశనం చేసేసి గుర్ర పందాలని, అడ్డమైన గ్యాంబ్లింగ్ ఆటల్లో అని పెట్టి త్వరగా డబ్బులు సంపాదించాలి, దొంగ బంగారాలు కొనాలి, డ్రగ్స్ స్మగ్లింగ్లు చేయాలని అడ్డమైన వాటిల్లో చేతులు పెట్టాడు. అసలు శోభనాద్రికి శకుంతలకే అప్పటికే 4 పిల్లలు, 2 కొడుకులు 2 కూతుళ్ళు. కొడుకులు ఇద్దరు కూడాను మురళీ కన్నా పెద్దవాళ్ళు. ఒక కూతురు మురళీతోటిది, ఒక కూతురు మురళీ కన్నా 1 సంవత్సరం చిన్నది, మోహన వయసుది ఉన్నారు. దాంతో అప్పుల వాళ్ళు వీళ్ళ ఇంటి మీదకి వచ్చి పడ్డారు. మొగుడు పెళ్ళాలు ఒకనాటి రాత్రి 4 పిల్లల్ని చంకలో వేసుకొని వచ్చి వీళ్ళ గుమ్మం ముందు నెత్తిన గుడ్డేసుకొని కూర్చున్నారు. కూర్చునేసరికి అసలు ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఇలా జరిగిందని తెలిసేసరికి అప్పటి వరకు ఏనాడు లేనిది లక్ష్మి ప్రేమ మనసు పుట్టింటి వాళ్ళ మీదకి పోయింది. ఎక్కడా లేని అనురాగం, అభిమానం, అచంచలమైనటువంటి సోదర ప్రేమ తొంగి చూశాయి లక్ష్మి మనసులో. దాంతో లక్ష్మి ఈశ్వర్ దగ్గరకు వచ్చి, మా అన్నయ్యని వదిన్ని పిల్లల్ని ఇంట్లోనే ఉంచుకుంటాను, పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని ఎప్పుడు ఏ కోరిక కోరుకొని ఎరుగనండి, అమ్మా నాన్నలు ఉంటే అది వేరే విషయం, వాళ్ళు కూడా లేరు, వదిలేస్తే
దిక్కులేని వాడైపోతాడు అన్న తర్వాత వెంకటరాయుడు గారు, చూడమ్మా, నేనన్నానని తప్పుగా అనుకోకు. నువ్వు ఈ ఇంటి కోడలివే. నువ్వు ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. నీ పుట్టింటి వాళ్ళని యోగక్షేమాలు చూడొద్దనేంత దుర్మార్గుణ్ణి నేను కాదు. ఎలాంటి ప్రేమలైనా సరే హద్దుల్లో ఉండాలి. లేకపోతే రేపొద్దున ఒక్కొక్కసారి తీవ్ర పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అన్నయ్య చేసిన అప్పులు మొత్తం కట్టే పూచి నాదే. మీ అన్నయ్య నలుగురు పిల్లల్ని చదివించి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు, మగపిల్లల్ని ఫారెన్ పంపించే పూచి నాదే. ఆ తర్వాత అమ్మాయిలకు కూడా ఫారెన్ సంబంధాలు చూసి నేను పెళ్లి చేస్తాను. మీ అన్నయ్యకి వదినకి ఇల్లు కొనిస్తాను. మన వ్యాపారాలు సిటీలో చాలా ఉన్నాయి. వేరే వేరే ఊళ్ళల్లో కూడా ఉన్నాయి. అక్కడ ఎవరెవరో పనిచేస్తున్నారు. ఒక చోట మన వ్యాపారాన్ని చూసుకునే బాధ్యత మీ అన్నయ్యకి అప్పచెప్తాను. వాళ్ళు దూరంగా ఉంటేనే చుట్టరికాలు దగ్గరగా ఉంటాయి. తెచ్చి ఇళ్లల్లో పెట్టుకోవటం మంచి పద్ధతి కాదని ఆయన చెప్తే లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటే ఆయన్ని కౌగిలించుకొని ఎప్పుడూ ఏమీ అడగలేదు. మీ కాళ్ళు పట్టుకుంటాననేసరికి లక్ష్మి అని ప్రేమించే భార్య కావటం వల్ల ఆయనేం మాట్లాడలేక అత్తయ్య అని ఆవిడ్ని బ్రతిమలాడేసరికి పోనీలేద్దో కలకంట కంట కన్నీరొలికిన సిరి ఇంట నిలవదంట. కోడలు కోరిన కోరిక పోనీలేదు, ఇంట్లోనే ఉంటారులేండి అన్న తర్వాత నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదని ఆయన అన్న. పర్వాలేదులే, ఇంట్లో ఇప్పుడు 3 ఆడవాళ్ళం ఉంటున్నాం, ఇంకోటి ఆ అమ్మాయి కూడా ఉంటుంది, పోయేదేమిటండి అన్నాక ఈశ్వర్ కూడా, నాన్న, లక్ష్మి ఎప్పుడు ఏమీ అడగలేదుగా, తన కన్నీరు పెట్టడం ఇంటికి మంచిది కాదు నాన్న. పర్వాలేదులే శోభనాద్రే, మాతో పాటు వచ్చి ఆఫీస్ పనులు ఒకటి చూసుకుంటాడులే అనే పాటికి ఆయన క్షణం ఏమీ మాట్లాడలేకపోయాడు కోడలి ముఖం చూసి. ఆ తర్వాత అప్పులు మొత్తం వీళ్ళే తీర్చి పిల్లల్ని వీళ్ళ పిల్లలు చదివే స్కూల్లోనే వేశారు. అయితే ఒక రోజున పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉండగా మురళి మోహన్ని ముద్దు పెట్టుకోవటం, ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం, మోహన్ని ఒళ్ళో కూర్చోబెట్టి నేను చదివిస్తా రావే అంటే, ఇలా చదివిస్తే నాకు చదువు ఎక్కుద్దా అనేసరికి, పో అనేసరికి, ముద్దులు పెడతావో నాకు అదోలా ఉంటుంది అనేసరికి, పర్వాలేదులేవే ఏమైంది అంటే, ఊరుకో, ఎవరైనా చదువుతారా ఇలా, 10th ఎగ్జామ్స్ రా అంటే, నా పెళ్ళం చదువుకోపోయినా ఫెయిల్ అయినా నాకు ఇష్టమే లేవే అనేసరికి, పో బాబు, సరే నేను అలా ఏమీ అనుకున్నా చదివిస్తానుగా, నా బంగారం కాదు అనేసరికి, పోవయ్యా అని అక్కడి నుంచి పరిగెత్తింది మోహన. వెనకాలే మురళి వెళ్ళబోతుంటే శకుంతల వచ్చి, ఏరా నువ్వు జమీందారు మనవడవనే విషయం మర్చిపోయావా? ఎంత మన కులమైతే మాత్రం గుమస్తాగాడి కూతురదే, దానికి పుట్టినదే, దాంతో ఆడుకోవటమేంట్రా నువ్వు, దాన్ని పెళ్ళామంటావేంట్రా, పిచ్చి పిచ్చిగా ఏమైనా ఉందా ఏమిట్రా, నీ కోసమని నేను 2 కూతుళ్ళని కన్నాను, నా 2 కూతుళ్ళతో ఆడుకో, నా కొడుకులతో ఆడుకో, వాళ్ళతో పాటు కలిసి స్కూల్కి వెళ్ళు, దాంతో నీకేమిట్రా పనిచేసే దాంతో అనేపాటికి, పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి అత్త, హద్దుల్లో ఉండి మాట్లాడో, ఏమో లెమ్మనమని అప్పులు చేసి అడుక్కు తింటున్నారని తీసుకొచ్చి మా అమ్మ మిమ్మల్ని ఇంట్లో ఉంచుకొని నెత్తినెక్కించుకోవాలనుకునే, మా తాతయ్య అప్పులు కడితే వచ్చే మా నాన్న ఫీజులు కట్టి బిచ్చమేస్తుంటే ఇంట్లో ఉంటున్నామని మర్చిపోయి ఎగస్ట్రాలు చేయొద్దు అనేసరికి, అత్తను అలాగైనా మాట్లాడేదన్నాడు శోభనాద్రే. ఎక్కువ మాట్లాడితే ఇంట్లో ఉండే ఇది కూడా ఉండదు, జాగ్రత్త నీకు అనేసి అక్కడి నుంచి మురళి మోహన వెనక పరిగెత్తాడు. శకుంతల వెంటనే లక్ష్మిని పిలిచి, చూసావా లక్ష్మి, ఈ చిన్న వయసుకే పెద్ద పెద్ద మాటలు, మామయ్యని ఆయన్నే, అత్తని నన్ను సొంత మేనమామ మేనత్తలం కదా, మా మీద ఏమాత్రం అభిమానం లేకుండా ఆ పనిచేసే శేఖరు అవనేల కూతురుతో నీ కొడుకు ఆడుకోవటం, నీ కొడుకు దాంతో చనువుగా ఉంటున్నాడు, ఏ కడుపో కాలో చేయించుకొని తాళి కట్టించుకొని ఈ ఆస్తి మొత్తానికి దాన్ని కోడల్ని చేయాలనే వాడి మీదకి ఉసిగొలుపుతున్నారు. మీ వాడు చూడటానికి ఒడ్డు పొడుగు నూనూగు మీసాలు వచ్చి 16 ఏళ్ళు వచ్చినాయి కదా, ఏముంది ఇప్పుడు సంసారం చేసినా దానికి కడుపు వచ్చుద్ది, ఇలాగైనా పిల్లల్ని పెంచే పద్ధతి, నేను 2 పిల్లల్ని ఎందుకు కన్నాను, నా కూతుళ్ళు కదూ, నీ ఇంటి కోడళ్ళు అవ్వాల్సిందే, నువ్వు నచ్చితే ఒకళ్ళని 2 చేసుకున్నా మాకేం పర్లేదు, నా కూతుళ్ళుండగా నీ కొడుకు దాంతో ఆటలాడటం ఏంటి అనేపాటికి, చూడు వదిన, మిమ్మల్ని నా పుట్టింటి వాళ్ళు అనే దాంతో నేను ఆయన్ని మొట్టమొదటి కోరిక ఆఖరి కోరిక అని అడిగి మరీ, చెప్పాలంటే సిగ్గుపిడిచి అడుక్కొని మరి మా అత్త మామల్ని ఒప్పించి ఇక్కడ పెట్టుకున్నాను అంటే, బయటకు వెళితే మీ బతుకు ఏమైపోద్దో అని చెప్పి ఇక్కడ ఉంచుకున్నాను. మీ పిల్లల్ని నా పిల్లాడితో సమానంగా స్కూల్లో వేసి చదివించే వరకు నీకు ఇక్కడ తినటానికి షెల్టరు,
బట్టలు, నీ పిల్లల చదువులు, అన్నయ్యకు ఒక ఉద్యోగం ఇచ్చినంత వరకే ఉంచుకుంటే మంచిదే. ఇంకో విషయం చెప్తున్నాను, నీ కూతుళ్ళని నా మేనగోడళ్ళే అయినా నేనెప్పుడూ కోడళ్ళు చేసుకోవాలి అనుకోలేదు, అనుకోను. నా భర్త ఇష్టం, నా అత్తమామల ఇష్టాన్ని కాదని నా కొడుకు విషయంలో నేను నిర్ణయం తీసుకోను. వాళ్ళు కూడా పిల్లాడిష్టానికే వదిలేశారు. వాళ్ళిద్దరూ వాడి తర్వాత అది వాడి కోసమే పుట్టిందే. వాడితో పాటు ఒకే ఉయ్యాల్లో, ఒకే కంచంలో, ఒకే మంచంలో పెరిగిందే. వాళ్ళిద్దరూ వయసుకు వచ్చిన దగ్గర నుంచి చనువుగా ఉంటున్నారు. రేపు వాళ్ళిద్దరికే మేము పెళ్లి చేద్దామని కూడా అనుకుంటున్నాము. ఇంకా నువ్వు అతిగా ఇన్వాల్వ్ అవ్వకు. తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం కదా, నీ హద్దులు మర్చిపోయి లేని హక్కులు తీసుకోవద్దు, అర్థమవుతుందా అనేసి అక్కడి నుంచి వెళ్ళేపాటికే ఆ విషయం వీళ్ళకి బాగా తగిలి కడుపులో పెట్టేసుకున్నారు. కడుపులో పెట్టేసుకునే తడవుగా వీళ్ళు పగపట్టారు. ఆ పగపట్టిన తర్వాత ఒక రోజున పిల్లలిద్దరి 10th ఎగ్జామ్స్ అయిపోయి సెలవులు. ఆ సెలవుల్లో మురళి మోహనని గట్టిగా పట్టుకొని పెదవుల మీద డీప్గా ముద్దు పెట్టాడు. మోహన్ కూడా మురళిని గట్టిగా కౌగిలించుకుంది. కౌగిలించుకుంటే ఇంకెన్నాళ్ళు లేవే, ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయిందనుకో, పెళ్లి చేసేసుకుందాం బంగారం. ఆ తర్వాత నిన్ను నన్ను కలిపే నాన్న మామయ్య అబ్రాడ్ పంపుతామంటున్నారు. మిగతా చదువులు చదువుకొనిచ్చి ఇద్దరం కలిసి బిజినెస్ చూసుకుందామంటే, ఆహా ఏమో, రేపు నీకు నేను కాకుండా ఇంకొక అమ్మాయి నచ్చితే నా ప్రాణం పోయినా నువ్వు కాకుండా కల్లో కూడా ఇంకొక అమ్మాయిని నేను తాకనే, ఇంకొక అమ్మాయిని నేను ప్రేమించనే, మాటిస్తున్నానే నీకు అనేపాటికి ఏమో ఎవరికి తెలుసు మగబుద్ధి రేపు ఎలా మారుద్దో ఎవరు ఊహించగలరు అనే మురళి అంటూ ఉండగానే సడన్గా ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చేసరికి ఒకవైపున లక్ష్మి అవని కలిసే, అవనికి శేఖర్ అంటే చాలా ఇష్టం, లక్ష్మికి ఈశ్వర్ అన్న అంతే ఇష్టం. ఇక తెల్లారితే వ్రతం ఉందనే వెంకటరాయుడు, లలిత అలాగే శేఖర్ కలిసి ఏదో పని మీద బయటికి వెళ్ళారు. ఏంటి ఇంకా రాలేదు, ఆలస్యం అవుతుంది అనుకుంటూ ఉండగా వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. ఎక్కడ అనేలోపు అంబులెన్సుల్లో 3 శవాలు తీసుకొని వచ్చేపాటికే కూర్చుండిపోయాడు ఈశ్వర్ ఒక్కసారిగా. ఇక అవనే అలా మెట్లు దిగి వస్తుందల్లా కుప్పకూలిపోయే, మనిషికి చేతులు కాళ్ళు మూతి వంకర తిరిగిపోయి ఆయన పోయాడనే విషయం తలుచుకున్నదే తడవు ఆవిడకి పెరాలసిస్ వచ్చేసింది. ఇక లక్ష్మి గుండె చెరువైపోయింది. అత్తామామలు శేఖర్ ఒకేసారి పోయారనేసరికి ముందు అవనిని హాస్పిటల్లో చేర్చి వాళ్ళ ముగ్గురికి ఈశ్వర అంత్యక్రియలు చేయించాక వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న మోహనని మురళి కౌగిలించుకొని దగ్గరికి తీసుకుంటే వాటేసుకొని ఏడిస్తే, ఏడవద్దే పిచ్చిదానా, నీకు నేను లేనా, నేను వదిలేస్తానా బంగారం, నిన్ను ఎందుకే ఏడుస్తావు, నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను రా నిన్ను అని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకున్నాడు. బాధపడకమ్మా, మేము లేమా తల్లి అని లక్ష్మీ ఈశ్వర్ కూడా ఆ అమ్మాయిని ఓదార్చారు. ఈలోపు ఉడుములేని పిడుగులాగా ఎప్పుడో అవని తన పుట్టింటి వాళ్ళు అమ్మా నాన్నలు పెళ్ళవగానే పోయారో. అవనికి ఒక అన్నయ్య ఉంటాడు, వాడి పేరు చలపతి, పరమ దరిద్రపు వెధవవాడు. వాడికి లేని వ్యసనాలంటూ లేవు, పరమ సన్నాసి వెధవ. వాడి భార్య సుభద్ర చాలా మెతక మనిషే. ఆమె ఒంట్లో ఎముకలన్నీ విరక్కొట్టి అప్పటికే ఆవిడ ఒంట్లో బోన్స్లో ఇక కాల్షియం కూడా లేనంత ఎరగొట్టేశాడు వాడు. ఆవిడ పుట్టింటోళ్ళు పేదోళ్ళు కావటంతో కష్టమైన నిష్ఠూరమైన వేడితోనే పడమని అప్పచెప్పి వాడికి తాగుడు, అమ్మాయిలతో తిరగటం, సిగరెట్లు, జోదాలు అన్ని అలవాట్లు ఉన్నాయి. పైగా వాడికి బలుపు కూడా ఎక్కువ, అహంకారం కూడా ఎక్కువ. చలపతికి సుభద్రకి ఒక కూతురు కొడుకు. ఇక చలపతికి ఇలా ఎలా కబురెళ్ళిందో ఏంటో కానీ వచ్చి ఇక్కడ వాలిపోయాడు. ఇక్కడ వాలిపోయిన తర్వాత మా చెల్లెలి కూతుర్ని నేను తీసుకెళ్తానంటే, అసలు ఎవరు నువ్వు అనేసరికి అవని వాళ్ళ అన్నయ్యనే అనేపాటికి, పెళ్ళైన తర్వాత దీనికి పొగరు పట్టి ఆ శేఖర్ గారిని చేసుకొని వాడి ప్రేమని మరిగి పుట్టింటిని కాదనుకుంది. మా అమ్మ నాన్నలు పోయాక ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న తర్వాత దాన్ని వయసుకు వచ్చిన నా మేనగోడల్నే ఎలా వదిలేస్తాననేసరికి నేను పంపను, అలా ఎలా పంపిస్తాను, వాళ్ళతో మాకు బంధం ఏర్పడిపోయిందే అన్నాడు ఈశ్వర్. అనేపాటికి ఏ బంధం, పగటి బంధమా రాత్రి బంధమా నీకు దానికి ఏర్పడిందే అనేసరికి ఈశ్వర్ చలపతి కాలర్ పట్టుకున్నాడు. అక్కడ దాకా వస్తే నేను దాని అన్నయ్యనే అనేసరికి, నేను అన్నయ్యనే, రక్తం పంచుకొని పుట్టావా ఏంటి నువ్వు కోటీశ్వరుడు అయితే కావచ్చు, మనిద్దరిది ఒకటే కులం, అక్కడ దాకా వస్తే నేను తగ్గేదేమీ లేదు, నీకు అనవసరమైన విషయాలు అనవసరం, అది నా చెల్లెలో, నువ్వెవడవి అనవసరమైన బాధ్యతలు తీసుకోవటానికి, ఎక్కువ మాట్లాడితే పోలీసులను పిలిపించాల్సి వస్తనే వీల్ చైర్ తీసుకొని కదలమనేపాటికి సుభద్ర వీళ్ళ వైపు దిగులుగా చూస్తూ అవనినే అలా వీల్ చైర్ కదిలించుకుంటూ వెళుతుంటే
ఒకవైపు నేను రానంటే రాను మామయ్య అని మోహన్ అడ్డం తిరిగితే రావే అని లాగి చెంప మీద ఒక్కటేసేసరికి చిన్నపిల్లాడైనా 16 ఏళ్ళు ఉన్నాయి కదా, మురళి వెళ్ళి ఒక తోపు తోసేశాడు చలపతినే. తను నా పెళ్ళం, తను నాది, నేను పంపను అనేసరికి ఇదేనమాట పెంచే పెంపకం, ఇదేనమాట పెంచే లక్షణం. నాన్న అది నాకు కావాలి నాన్న, అది నాకు కాబోయే పెళ్ళం, నేనెలా పంపిస్తాను నాన్న, మాట్లాడవేంటి అనేసరికి ఏం మాట్లాడతాడులే, మీ నాన్నకు ఒక పెళ్ళం జాలదుగా, ఊళ్ళో వాళ్ళందరూ పెళ్ళాలు కావాలిగా అని బలవంతంగానే అవన్నీ కారులో ఎక్కిచ్చేసుకొని మోహనని లాక్కెళ్తుంటే వెనకాలే పరుగులు తీసుకుంటూ వెళ్ళాడు మురళి. ఆ క్షణం మురళిని వాళ్ళెవరూ ఆపలేదు. పరిగెత్తి 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 మోహన కారులో నుంచి ఏడుస్తూ మురళి 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 అంటే, నేను నిన్ను మర్చిపోను, నీ కోసం నేను తిరిగి వస్తాను, నీ మెళ్ళో తాళి కట్టేది నేనే, నీ మొగుడిని నేనే, నీ ఒంటి మీద చెయ్యేసేది నేనే, నా స్థానంలోకి ఎవడూ రాడని మర్చిపోకే, నా కోసం ఎదురు చూడు, ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాను ఇది నేను నీకు ఇస్తున్న మాట మోహన అని పిలిచి చెప్పాడు. ఆ రోజు అలా వేరైపోయిన మనసులో ఆ తర్వాత మళ్ళీ తిరిగి గతంలో నుంచి ప్రస్తుతానికి వచ్చారు వీళ్ళు. వచ్చిన తర్వాత వస్తానన్నావు కదరా, చాలా బాగా వచ్చావు, గుర్తుపెట్టుకొని అనేసరికి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. కళ్ళు ఎర్రగా అయిపోయి వెక్కిళ్ళు వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేశాడు. నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వద్దురా, వినాలని లేదు అన్న తాత. వినాలిరా నువ్వు, వినకపోతే ఎలాగే విను, ఒకసారి ఏం జరిగిందో, నేను ఎందుకు ఇలా తయారయ్యానో నీకు తెలియాలిగా మోనా అని చెప్పుకురావటం మొదలుపెట్టాడు మురళి. నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళిపోయావనే దిగులు, బాధ, ఆవేదనతో నేను ఒక 3 వారాలు అసలు బయటికే రాలేదు. గదిలో నుంచి చీకట్లోనే ఉండిపోయాను. ఏడ్చాను, అరిచాను, తల గోడకేసి కొట్టుకున్నాను. తల పగిలిపోయింది. అన్నం తిన్నన్నాను, నీళ్లు తాగనన్నాను, నరం కట్ చేసేసుకున్నాను. ఇదిగోరా ఆ తర్వాత నేను ఏం చెప్పినా వినట్లేదని నాన్న ఒట్టేశారు. ఏదో ఒక రోజుకి నువ్వు ఎక్కడికి వెళ్ళవు, ఎంతో టైం కూడా అక్కర్లేదు. ఇప్పుడు నీది 10th అయిపోయిందే, నువ్వు మేజర్వి కాదనే కదా నాన్న వాళ్ళు కాదన్నారు. కాబట్టి నీతో తాళి కట్టించలేకే కదా నేను ఆగిపోయాను. ఇప్పుడు నీ ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వు. ఇంజనీరింగ్ అయిపోగానే ఆ మరుక్షణమే అది ఎక్కడుందో తెలుసుకొని వెళ్తే అప్పుడు దానికి 18 నిండి ఉంటాయి, నీకు 21 నిండి ఉంటాయి. కాబట్టి దాని మెళ్ళో తాళి కట్టి తెచ్చేసుకోరా, అది నీ భార్య. వద్దని నేను కూడా అనను. ఆలోపు నువ్వేమైనా చేసేసుకుంటే మోహన్కి ఎవరు తోడుంటారో, నువ్వు ఏ పిచ్చి పనులు చేయనని మాటివ్వమని అమ్మా నాన్న తనే ఈ ఇంటి కోడలని నాకు మాటిచ్చారు. దాంతో నాకు అప్పటికే హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగోక నేను డిప్రెషన్లో ఉన్నానని చెప్పి డాక్టర్స్ కొన్నాళ్ళు రెస్ట్ ఇవ్వండిలే అన్నారు. ఇంటర్మీడియట్ కాలేజ్లో నాన్న అడ్మిషన్ తీసుకొస్తే వెళ్ళటం మొదలుపెట్టాను. వెళ్ళటం మొదలుపెట్టి ప్రతిరోజు రోజులు లెక్క పెడుతున్నాను. త్వరగా చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, నిన్ను చేరుకోవాలి, నిన్ను వెనక్కి తెచ్చుకోవాలనే తాపత్రయంతో వెళుతూ ఉండగా ఒక రోజున అమ్మ నాన్న గుడికని వెళ్ళారు. చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందని అమ్మ నాన్న హాస్పిటల్లో చేర్చామన్నారు. వెళ్ళేపాటికి అమ్మ నాన్నకి కళ్ళు కనపడతాయి, చెవులు వినపడతాయి తప్ప నోటి దగ్గర నుంచి అన్నీ చచ్చుపడిపోయినాయి అని చెప్పారు. ఎంత ఖరీదైన ట్రీట్మెంట్లు చేయించినా విదేశాలు తీసుకెళ్ళినా వాళ్ళకి తగ్గదు అని చెప్పేశారు. దాంతో వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టారు. నా జీవితం ఒక్కసారిగా అప్సైడ్ డౌన్ అయిపోయినట్టు అయిపోయింది. నువ్వు లేవు, అత్తయ్యని తీసుకొని వెళ్ళిపోయావు, మామయ్య చచ్చిపోయాడు, తాతయ్య నానమ్మ చచ్చిపోయారు, అమ్మ నాన్ననే వీళ్ళు గదిలో పడేశారు. పిచ్చెక్కిపోయేదే. ఏడ్చి అమ్మ నాన్న మాట్లాడకపోయేసరికి నాకేమీ తెలిసేది కాదు. అసలు కాలేజీకి వెళ్ళి వస్తున్న మనసులో ఉండేది కాదు. నీకు చెప్పుకోవాలనిపించేది, ఏడవాలనిపించేది. ఒంటరితనాన్ని ఎప్పుడూ నేను ఫేస్ చేయలేదు కదవే. దాంతో ఒకరోజు ఇంటికి వచ్చేపాటి కాలు మీద కాలేసుకొని మా మామయ్య శోభనాద్రి తాగుతూ కూర్చున్నాడు. రారా మేనల్లుడు, నువ్వు కూడా తాగుదుగానంటే నాకు ఇలాంటి నచ్చవు, పిల్లలు ఇలాంటి అలవాటు చేసుకోకూడదు, మా నాన్నగారు ఇవన్నీ తప్పుడు పనులు అని చెప్పారు అనేసరికి ఏం పర్లేదురా, జమీందారులు అన్న తర్వాత షావుకారులు అన్న తర్వాత ఇలాంటివన్నీ కామన్, సుఖపడాలి సుఖపెట్టాలి, అవన్నీ లేకపోతే మగాడని ఎలా అంటారు? మీ నాన్న మీ తాత కూడా ఇలాంటివన్నీ ఎంజాయ్ చేసిన వాళ్ళే, వాళ్ళు చేశారో లేదో నాకు బాగా తెలుసు. మీ హద్దుల్లో
మీరుండండి, మీరుండేది మా ఇంట్లో అని మర్చిపోవద్దు, ఎవరెంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిదనేసరికి చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద మాటలు. ఈ మాటలే కదరా మా గుండెల్లో శూలాలు దించేసి, ఈ మాటలే కదరా మా గుండెల్లో గడ్డ పలుగులు దింపేసి, ఈ మాటలే కదరా అనే చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకొని నన్ను గదిలో పడేసి మా మావయ్య నా మీదెక్కేసి తాగుబోయించడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి నన్ను ఇక మత్తులో నుంచి లేవనివ్వకుండా రోజు నాకు మందు పోస్తూనే ఉన్నారు. అలా ఆ సంవత్సరం కాలేజీ మానిపించేసి ఒకరోజు కాదో ఒక సంవత్సరం పాటు నన్ను తాగుడికే పూర్తిగా అలవాటు చేసేశారు. ఆ తర్వాత మత్తు తెలిసేది, లేచేవాడినే, తూలి పడిపోతూ ఉండేవాడిని, మానేయాలి తాగకూడదు అనుకునేవాడిని. కానీ అనే ఆ అమ్మాయికి ఇలా ఒకవైపున ఉన్న కట్టెను లాగేసేపాటికి వార్డ్రోబుల్లో బట్టలుంటాయి ఎక్కడైనా కూడా. నా రూమ్ నిండా చూసావా అసలు ఎక్కడెక్కడ దొరికే బ్రాండ్లన్నీ ఇవన్నీ మందు బాటిల్సే. ఈ మందు బాటిల్స్ అన్నీ పెట్టి నా ఎదురుగా ఉంచి కిందంతా మందు బాటిల్సే ఉంటాయి షోకేసుల నిండా. దాంతో మానేద్దాం అనుకున్నా అదొక వ్యసనంలా తయారైపోయింది. అదొక వ్యసనంలా తయారైపోయి తాగటం, పడిపోవటం, మళ్ళీ లేవటం, మానేయాలనుకోవటం, తాగటం, పడిపోవటం. నాన్నగారిని ఫేస్ చేయాలంటే భయం అనిపించేదే. నేను ఇలా అయిపోయానని తెలిస్తే నువ్వెలా తీసుకుంటావు, నాన్నగారు ఎలా తీసుకుంటారనే దిగులు. చుట్టాలు బంధువులు వచ్చారు. వచ్చి వాళ్ళందరూ అమ్మా నాన్నల్ని చూడాలంటే అసలు వాళ్ళకి ఎక్కడ ట్రీట్మెంట్ చేయించినా తగ్గట్లేదు, తిప్పుతున్నాము, నయంగా రోగం అని చెప్పారు అని నేను మత్తులో వాళ్ళ ముందే పడిపోతే చదువు సంఖ్య లేదు, గాలికి తయారైపోయాడు, గాలి అలవాట్లన్నీ నేర్చుకున్నాడు. మేము కళ్ళు కిడ్నీలు ఇచ్చైనా వాళ్ళని బతికించుకుందాం అనుకుంటున్నాము. ఈ పిల్లాడు చూస్తేనేమో అమ్మా నాన్నలు అలా అయ్యారని ఇలా అయిపోయాడనేసరికి వాళ్ళు నాకు హితం చెప్పెళ్ళిన నా బ్రెయిన్కి ఎక్కలేదో. ఇలా ఉండగా ఒక రోజున ఇది నా గదిలోకి నలుగురు అమ్మాయిల్ని పంపించింది. వాళ్ళు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు. వచ్చి వాళ్ళు బట్టలు తీసేశారు. నా బట్టలు తీసేసి నా మీద పడబోతే లాగి చెంప మీద పెట్టి కొట్టి, పర్లేదురా వాళ్ళతో సుఖపడు, కోరికలు కలగట్లా నీకు అనేసరికి మందు బాటిల్ తీసుకొని మీద విసిరేసి, మందు అలవాటు చేస్తే పడుతున్నాను కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే తలకాయ పగలు కొట్టేస్తానంతా, వెధ వేషాలు వేయకో, నా మనసు నా శరీరం పవిత్రంగా నేను ఉంచుకోవాలి తన కోసం. అదే నాకు తెలుసు, ఏదో ఒక రోజుకే నా జీవితంలోకి తనే వచ్చుద్ది, తన దగ్గరికే నేను వెళ్ళాలి. నా తొలి ప్రేమ తను, నా చివరి ప్రేమ కూడా తనేననే నేను అనేసరికి నాదేం పోయిందిలే, నువ్వు వద్దంటే నేనేం చేస్తాను అని వాళ్ళని బయటికి రమ్మనమని తీసుకెళ్ళి నాకు ఏదో కలిపేసిందే. ఆ కలిపిన దాంతో నాకు విపరీతమైన ఫీలింగ్స్ వచ్చినాయి. ఆ ఫీలింగ్స్ నీకు ఒక ఆడదానివి కాబట్టి చెప్తున్నాను, తమాయించుకోలేనంత కలిగేసరికి మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడు ఏ మగతనం అయితే పవిత్రంగా ఉంచుకోవాలనుకుంటున్నాడు అది లేకుండా చేసేసిరండే అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇది కలిపిన మందు పవరు నాకు 3 రోజులు ఉందే. వాళ్ళు వచ్చి బట్టలిప్పేశారు. వేసలంటే తెలియనే ఉందే, నా మీద పడి చాలా అసహ్యంగా బిహేవ్ చేశారు. నేనున్న స్థితిలో మందు పోయిస్తూ ఒకవైపున నాకు సంసార సామర్థ్యాలు పెరిగే ట్యాబ్లెట్లు కలిపేస్తూ ఉండేసరికి నాకు ఒక క్షణం ఏం చేస్తున్నానో తెలియక వాళ్ళందరితో క్లోజ్ అయ్యాను. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు నుంచి మొదలుపెట్టి మందు ఎలా అలవాటు చేసిందో రోజు నాకు మార్చి ఏదో ఒక దాంట్లో సంసార సామర్థ్యత పెరిగే ట్యాబ్లెట్లు కలిపేయడం మొదలుపెట్టింది. రోజు నా గదిలోకి అమ్మాయిలను పంపించడం మొదలుపెట్టింది. 1 సంవత్సరం పాటు ఇలా నేనేం చేస్తున్నానో తెలియకుండా తెలిసే ఒక రోజున నేను గుండెలు బాధేసుకొని అలా నుంచొని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే, అయ్యయ్యో బాధపడుతున్నావా, ఎందుకురా, ఇప్పుడు నువ్వేమైనా వర్జిన్గా చెప్పు, నీ వర్జినిటీ ఏ రోజు పోయింది కదా, అయ్యయ్యో ఇప్పుడు నువ్వు బాధపడి ప్రయోజనం ఏముందిరా, నా కూతుళ్ళిద్దరినీ నువ్వెటూ చేసుకోనన్నావు, అయ్యయ్యో పాపం అదే వచ్చుద్దులే, చెడిపోయిన నిన్ను అది మాత్రం ఎలా చేసుకుంటుంది, ఒక ఆడదాంతో నా చెప్పు, రోజుకి 4గురితో 5గురితో సంవత్సరం పాటు నువ్వు తిరిగిందే, ఎంతమంది అమ్మాయిలు అయిపోయి ఉంటారు ఇప్పటికి నీ కింద నలిగిపోయి, ఎంతమంది నీ శరీరాన్ని వాడుకొని ఉంటారో, ఏదో ఆ కాండోములు వచ్చినాయి కాబట్టి కానీ లేకపోతే నీకు ఎన్ని రోగాలు వచ్చి ఉండాలిరా, ఇప్పుడు నువ్వు మలినమైపోయిన మనసుతో శరీరంతో వెళ్ళి దాన్ని కలిసినా దాన్ని చేసుకున్న ఉపయోగం ఏముందే, పాపం చిన్నప్పటి నుంచి దేవుడే అనిపించాడేమో, నువ్వు కాకపోతే
నువ్వే చేసుకుంటావనే ఉందే, వేరే ఎవరో ఒకళ్ళని చేసుకుంటా, వాళ్ళు నన్ను ప్రేమగానే చూసుకుంటారనే. అది బానే చదువుకుంటది కదా పాపం. దాన్నే ఏ ఉద్యోగం చేసుకునేవాడు చేసుకుంటున్నా, నీలా కలుషితమైపోయిన మగాళ్ళు మాత్రం చేసుకోరనేసరికి గుండె ముక్కలైపోయిందే. అమ్మా నాన్నల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు. నేను తెలియక చేశానని చెప్పనురా, తెలిసే చేశాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకే చేశాను. రోజు నాకు మందొక వ్యసనం, అది విచ్చలవిడిగా తాగటం అలవాటైపోయింది. కంట్రోల్ చేసుకోలేకపోయేవాడినే. అంతా దాంట్లో మందు తాగిన తర్వాత స్త్రీ పొందు కావాలనిపించేదే. నిన్ను తలుచుకుంటూ నేను వాళ్ళతో కలవలేదు మోహన. నా కోరికలు నేను తమాయించుకోలేనంతగా నాకు వచ్చేవే. అవి ఎలా వచ్చేవో నీకు చెప్పాను. దాంతోనే రోజుకో అమ్మాయితో నేను గడుపుతాను. ఆ గడిపేటప్పుడు వాళ్ళ ముఖాలు కూడా నాకు గుర్తుండవు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేమీ నా దగ్గరికి కాస్ట్లీ ఫిగర్లనేమి పంపించదు. ఏ వేసి దొరికితే ఆ వేసినే పంపుద్ది. కాండమ్స్ ఉన్నాయి కాబట్టే నాకే అడ్డమైన రోగాలు రాలేదు. వేల మందితో తిరిగేశాను. నాకు నిన్ను ఫేస్ చేసే ధైర్యం లేదు. నువ్వే అన్నావుగా ఒకప్పుడు, ఏమో నువ్వే నా లైఫ్లో ఉంటావని గ్యారంటీ ఏముందే, వేరే ఒక అబ్బాయి రాడనేముందే, నేను ఒకడిని పెళ్లి చేసుకున్ననేముందనే. నాకు వచ్చి నిన్ను ఫేస్ చేసే ధైర్యం లేదు. ఈ కలుషితమైపోయిన శరీరాన్ని చాలామంది వాడేశారే. ఈ శరీరం మళ్ళీ నీతో పంచుకోవాలనిపించలా, ఈ మనసు పంచుకోవాలనిపించలా. దాంతోనే నీ దగ్గరికి రావాలనిపించలేదు. సంవత్సరంలో ఒకరోజు నా పుట్టినరోజున తాగను, అమ్మా నాన్న ఆశీర్వాదాలు తీసుకోవాలని. మిగతా రోజుల్లో వాళ్ళని కలవటానికి కూడా వెళ్ళను. ఆ రోజు నువ్వెంత గుర్తొస్తావంటే నా గుండె పగిలిపోయేంతగా జ్ఞాపకం వస్తావు. ఆ రోజు రాత్రికి తమాయించుకోలేనంత తాగేస్తూ ఉంటాను. నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. నా చేతిలో రూపాయి పవర్ లేదు. ఇక వాళ్ళు ఎక్కడెక్కడో సంతకాలు పెట్టమంటారు, పెట్టిచ్చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంత దాంట్లో డిగ్రీ పుస్తకాలు తెచ్చి నా ముఖం మీద పడేసేదే. ఎగ్జామ్ అప్పుడు మాత్రం తీసుకెళ్ళి అక్కడ పడేస్తే నీకు తెలుసుగా బాగానే చదివి సస్తానని. అలా డిగ్రీ పీజీ పాస్ అయ్యాను. ఆ తర్వాత నీ దగ్గరికి అంతకుముందు వద్దామని ఏ గుండె అయితే కొట్టుకొని తాపత్రయపడేదో ఆ గుండె చచ్చిపోయింది మోహన. ఇప్పుడు నాలో నువ్వు అనుకునే నీ మౌలి లేడు. వాడు పోయి ఎంతో కాలం అయిపోయింది. వీడు ఇంకెవడో ఎంతోమంది ఆడవాళ్ళ చేత వాడించుకున్న నీచమైన ఒక మగాడు, తాగే తాగుబోతో. అమ్మా నాన్నల్ని ఫేస్ చేసి పుట్టినరోజు నాడు వాళ్ళ పాదాలు తాకినప్పుడు గుండె బద్దలైపోతుంది. చూడలేక ఈ పరిస్థితినే. అంతకుముందు ఉండే లాయర్ గారు ఇప్పుడు లేడు. ఆయన వీళ్ళు రానివ్వటం లేదు. దాంతో డబ్బుల విషయంలో నాకు ఎలాంటి ఫినాన్షియల్గా ఎలాంటి రైటు లేదు. అసలు ఏం జరుగుతుందో నేను మత్తులో ఉండే పట్టించుకునేది లేదు. జరిగింది ఇదే అని మోకాళ్ళ మీద కూర్చొని ఆ అమ్మాయి కాళ్ళు వాటేసుకొని ఒళ్ళో తల పెట్టుకొని చిన్న పిల్లాళ్ళ వెక్కి వెక్కి ఏడ్చేశాడు మురళే. ఆ అమ్మాయి, నీ గతం నువ్వు చెప్పావు, మరి నేను చెప్పేది కూడా విను అని చెప్పుకొచ్చిన తర్వాత నీ కోసం, అత్తయ్య మామయ్య కోసం నేను చెప్పింది వింటావు కదూ అనేసరికి ఆ అమ్మాయి కళ్ళల్లోకి అలా చూశాడు. ఎందుకోరా నువ్వు చెప్పింది నమ్మాలనిపించదు నా మనసుకే అన్న తర్వాత, కానీ నమ్మాలిగా నిజంగా అనేసింది. అన్న తర్వాత నెక్స్ట్ డే లేచి ఫ్రెష్ అయిన తర్వాత బయటికి వెళ్దామా అనేసరికి, ఏరా నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటే, మోహన అన్న తర్వాత, చెప్పేది విను, పద వెళ్దాం అన్న తర్వాత ఇంట్లో వాళ్ళెవరూ ఇంకా లేవలేదు. ఆ అమ్మాయి మురళిని తీసుకొని బయటికి వెళ్ళిందే. తాళి కట్టించేసుకొని దండలతో వచ్చి నుంచున్నాడు మురళి. నుంచునేపాటికి ఇక శోభనాద్రి శకుంతల వచ్చి, ఓలమ్మునే ఓలప్పో, దీని మెళ్ళో తాళి కడతమేందిరా నువ్వు అనేసరికి, కట్టేశానుగా అత్త, అయిపోయిందిగా, తనిప్పుడు నా భార్య అనేసరికి, ఏమే కులుకులాడి రాత్రి లోపలికి వెళ్ళేటప్పుడు ఒళ్ళంతా ఆరేయకుండా వెళ్ళావని నేను సిద్ధం చేసి పంపిస్తే వాడిని పెళ్లి చేసుకునే పెళ్ళాంగా లొంగ తీసుకొని వచ్చావన్నమాట అన్న తర్వాత, ఇప్పుడైతే ఆయన నా మొగుడే కదండి, వేసలకి పెళ్ళిళ్ళు అవ్వవా, మొగుళ్ళు రారా అనేపాటికి, ఎందుకు రారు, కులుకులాడే అన్న తర్వాత, అనవసరమైన మాటలు అనవసరం, ఇప్పుడు తన నా భార్య, మీరేం మాట్లాడటానికి లేదనేసరికి, సర్లే రోజు వేసలకు ఖర్చు పెట్టే ఖర్చు నాకు తప్పిందే, ఇప్పుడు ఇదే ఉందగా, ఆ సుఖమేదో దీంతోనే పొందు బాబు అన్న తర్వాత గదిలోకి వచ్చాక దండలు తీసి పక్కన పడేసి, మోహన లాయర్ని కన్సల్ట్ చేద్దాం, అంతకుముందున్న లాయర్ గారైనా ఇప్పుడుంది అన్న తర్వాత
ఆ లాయర్ గారు మారిపోయాడు. వీళ్ళు వేరే లాయర్‌ని పెట్టుకున్నారు. వాడు చాలా పెద్ద తేడా వెధవ. మన లాయర్ గారు అసలు ఏమైపోయాడో కూడా తెలీదు అనేసరికి, అవునా అత్తయ్య, మామయ్యకి ఎలాగైనా ట్రీట్మెంట్ చేయించి బయటికి తీసుకురావాలి. ముందు వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి. ఎలా అన్న తర్వాత రామయ్య వచ్చాడు. వచ్చేసరికి, ఆ అమ్మాయి తెలుసా పెద్దయ్య నీకు అంటే, ఎవరైంది గుమస్తా శేఖరం గారి కూతురు కదూ అనేసరికి, కదా ఎక్కడో చూసాం అనుకుంటున్నాం పెద్దయ్య అని తలుపు కొట్టి, అమ్మాయి గారు మీరే కదూ అనేసరికి ఇష్ అన్న తర్వాత, అమ్మాయి గారు అమ్మ ఎలా ఉన్నారమ్మా అని పలకరించి, ఆ అమ్మాయిని మీ ప్రేమ కోసం మీరే వచ్చారమ్మా, బాబు గారు రావట్లేదని అనేపాటికి ఆ అమ్మాయి తలదించేస్తే ఆ అమ్మాయి కళ్ళల్లోకి అలా చూశాడు మురళి. చూసిన తర్వాత, మీరు వెళ్ళిపోయాక ఏమేం జరిగిందో తెలుసా అమ్మ అని మొత్తం ఏకరువు పెట్టి చెప్పి ఏడుస్తూ కూర్చున్నారు పనివాళ్ళు. నేనేనని ఇక్కడ ఎవరికి చెప్పొద్దు, ప్రాణం పోయినా చెప్పమమ్మా అని, ఎన్నాళ్ళు బాబుగారిని మేమే బతికించుకొచ్చాం తల్లి అన్నాక నాకు సాయం చేయగలుగుతారా, అత్తయ్యని మావయ్యని బయటికి తీసుకెళ్ళాలి, మీరేమైనా హెల్ప్ చేయగలుగుతారా, ఎందుకు చేయమమ్మా మేము లేము, మీరు కంగారు పడబాకండి పెద్దయ్య, వెళ్ళి నల్ల ముందెత్తురాపో అని ఇంట్లో వాళ్ళందరికీ నల్ల ముందు హెవీ డోసే కలిపి పెట్టేశారు. వాళ్ళు 3 రోజుల దాకా లేవరమ్మా, మీరు కంగారు పడొద్దు అనేసరికి, ముందు అక్కడ లక్ష్మిని ఈశ్వర్ని తీసుకొని, అంతకుముందు వీళ్ళు వెళ్ళే ఫ్యామిలీ డాక్టర్స్ వాళ్ళకి నయమవుదని చెప్పారు కాబట్టి వేరే ఇంకో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళింది మోహన. వాట్ ఈస్ దిస్, వాళ్ళకి నయమవనంత హెవీ డిసీజు ఏమీ కాదమ్మా, ఇదే వాళ్ళకి నయం అయిపోతుంది అని అన్ని టెస్టులు చేయించిన తర్వాత డాక్టరు, కాకపోతే రోజు ఒక్కొక్కళ్ళకి 8 ఇంజెక్షన్లు నర్వ్స్కి ఇవ్వాలి వాళ్ళకి, దానికి తోడు ఈ మెడిసిన్స్ ఉంటాయి, ఫిజియో చేయించాలి, నడిపించాలి, వాళ్ళకి పర్సనల్ కేర్ తీసుకోవాలి, వాళ్ళిద్దరికీ 2 సిస్టర్స్ ఎప్పుడు పక్కనే ఉండాలమ్మా అన్న తర్వాత, ఇఫ్ యూ డోంట్ మైండ్ డాక్టర్ మీతో పర్సనల్గా మాట్లాడాలని, మా ఇంట్లో సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, ఆయన రాజా ఈశ్వర్రాయుడు గారు, ఆవిడ ఆయన భార్య. ఓ అవునా అన్న తర్వాత, అవునండి, మీరు కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఎంత కావాలన్నా మేము పే చేస్తాం, 2 నర్సుల్నే మీరు కొంచెం పనమ్మాయిల్లా పంపించగలరా అనేసరికి, ఎక్కడుంటే ఈ డాక్టర్ గడిచి చచ్చేదే ఉందిలే కానీ, అలాంటి వాళ్ళ దగ్గర పనిచేసిన 4 రాళ్ళు రాలుపుతారని 2 నర్సులు మేము వస్తాం మేడం అంటే, వెళ్తాం సార్ అన్నారు. సరే అన్నాక, నేను ఫోన్ చేస్తాను అప్పుడు రండి అన్న తర్వాత, కావలసిన మెడిసిన్స్ అన్నీ ఒకేసారి తీసేసుకొని లక్ష్మిని ఈశ్వర్ని తీసుకొని ఇంటికి వస్తే, ఆ అమ్మాయి వైపు అలా చూశారు. నేనే అత్తయ్య, నేనే మామయ్య, మోహననే అని చెప్తే కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయినాయి. వాళ్ళ కళ్ళు తుడిచి ఆ తర్వాత తెల్లారేసరికి 2 పనివాళ్ళు మానేమని చెప్పిన తర్వాత, అలాగే అమ్మాయి గారు అని, మేము ఊరెళ్ళే పనుందండి తర్వాత వస్తామని 2 పనివాళ్ళు స్కిప్ అయ్యారు. ఈలోపు అమ్మగారు పనుందా అని నర్సులు వచ్చి శకుంతలను అడిగితే, ఉంది అన్నాక పనివాళ్ళ వేషంలో ఉన్న వాళ్ళు లోపలికి వచ్చాక, మీరేం చెయ్యొద్దులే నర్సమ్మలో, మేము చేసుకుంటాంలే కానీ వెళ్ళిపోండి లోపలికి అన్నాక, ఏం చేస్తున్నారు వాళ్ళు లోపలికి వెళ్ళి, రోజు మేమే చేస్తున్నాం కదా అమ్మగారు, వీళ్ళు కొత్తోళ్ళు కదా ఇంటి పనులన్నీ చూసుకోలేరని లోపలున్న అమ్మగారు అయ్యగారి పనులు చూసుకోమని చెప్పామంటే, సావని ఏడవ చోట దరిద్రపు మంద అనేసి వెళ్ళిపోయింది శకుంతల. వాళ్ళు లోపలే ఉంటూ ఒకవైపున లక్ష్మికి ఈశ్వర్కి నర్వ్స్కి ఇంజక్షన్లు ఇస్తూ ఆయిల్స్తో మసాజ్ చేస్తూ, ఒకవైపు వాళ్ళకి వీళ్ళు వేరే డైట్ ఇస్తూ, వాళ్ళకి ప్రతి క్షణం పక్కనే ఉండి చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా డాక్టర్కి వీడియో కాల్స్లో చెప్తూ, ఫోనుల్లో చూపిస్తూ వాళ్ళు ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. ఈలోపు 6 నెలల కాలం, ఈ 6 నెలలు అయిపోతే అత్తయ్య మామయ్య కోలుకుంటారు కదో అన్న తర్వాత, ఇప్పుడు ట్రీట్మెంట్కి లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పాడు డాక్టర్. అన్ని డబ్బులు నా దగ్గర లేవురా, ఇది మహా అయితే బ్రోతల్స్కి ఖరీదైన వాళ్ళేం పంపదు కాబట్టి, మందు సీసాలు అదే తెప్పించి పెట్టుద్ది కాబట్టి 10,000 20,000 తప్ప నా దగ్గర లేవన్నాడు మురళి. ఆ అమ్మాయి నా దగ్గర లేవంది. ఎలా అనేసరికి ఆలోచిస్తే ఐడియా వచ్చింది. అన్నాక, ఏంటే అన్నాడు. అనేసరికి, ఈరోజు రాత్రికి నానమ్మ తాతయ్య గది ఏమైంది, అదెవరు వాడట్లేదుగా, వాళ్ళు దయ్యాలే తిరుగుతారని మూసేయించింది ఇది అన్న తర్వాత, వెళ్ళి పని వాళ్ళని కాపలా ఉండమని చెప్పి ఆ అమ్మాయి తాళాలు ఓపెన్ చేసి లోపలికి తీసుకెళ్ళింది మురళినే. దేనికి ఈ గదిలోకి అనేసరికి, చెప్తాగా అని ఒక దగ్గరికి వెళ్ళి
అక్కడ గోడ వెనకమాల ఒక లాకర్ తిప్పేలాంటిది ఉంది. అది ముందుకి 3 సార్లు, వెనక్కి 4 సార్లు అని ముందుకు లాగి వెనక్కి అనేసరికి అక్కడ ఒక లాకర్ లాంటిది ఓపెన్ అయింది. అందులో నుంచి పెద్ద పెట్టెడు నగలు తీసి ఆ అమ్మాయి పెట్టె ఓపెన్ చేసి చూపించేపాటికి నగల నానమ్మ గదిలోన ఎక్కడి నీకెలా తెలుసో అని అడిగాడు మురళి. అయ్యో పిచ్చోడా, ఎలా తెలిసేంటి, నువ్వు నీ తిక్కలతనం కాకపోతే నువ్వంటే అబ్బాయివే, నేను అమ్మాయినే కదా, ఇంట్లో తిరిగే దాన్ని కదా, అప్పుడు నువ్వన్నావు గుర్తుందా, ఈ నగలన్నీ నా పెళ్ళానికి కావాలి నానమ్మ అని చెప్పి, అంటే నీ పెళ్ళానికే ఉంచుతానని నానమ్మ ఇవన్నీ లాకర్లో పెడుతుంటే నేను చూస్తే నానమ్మ నాకు నేర్పించి ఇది ఎవరికి చెప్పకూడదు, ఎంత డబ్బున్నోళ్ళమైనా మనం కూడా సీక్రెట్గా కొన్ని దాచుకోవాలని చెప్పిందే. ఆ రోజుది గుర్తుంది. నానమ్మ నగలే ఇప్పుడు మనకు ఉపయోగపడతాయి అంటే ఆ అమ్మాయి చేపట్టుకొని అమ్ముతున్నావా అన్నాడు. మరి వద్దులే బ్యాంకులో పెట్టు అన్నా. అదేంటి చెప్పింది వినొచ్చుగా అన్నాక సరేలే అని ఆ అమ్మాయి నగలెత్తుకెళ్ళి పెడితే అడిగిన అమౌంట్ కన్నా ఇంకా ఎక్కువ అమౌంటే వచ్చింది. వచ్చేసరికి అటునుంచి అటే మురళిని రీహాబిలిటేషన్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే, మీ దగ్గర ఉండి ట్రీట్మెంట్ తీసుకోవటం కుదరదు, మీరిచ్చే మెడిసిన్స్ ఇంజెక్షన్స్ తను యూస్ చేస్తాడు, మీరిచ్చేవి ఇవ్వండి అని అతని దగ్గర నుంచి అడిగి తీసుకొచ్చింది. ఒక్కసారే ఇంత టాక్సిక్గా తాగేవాళ్ళు మానటం కష్టం అనేసరికి నా కోసం ఒకే రోజు మానమన్నా, కానీ మారటానికి ప్రయత్నించు అంటే నరాలు తెగినంత బాధ అనిపించేది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మానేయాలని 2 నెలల్లో కంప్లీట్గా మానేశాడు. అసలు ఇక వేసల్ని ఎటు పంపించట్లేదు కాబట్టి శకుంతల దృష్టిలో మోహనతోనే రోజు కాపురం చేస్తున్నాడు అనుకుంటుంది కాబట్టి ఇక అమ్మాయిల అలవాటు కూడా కంప్లీట్గా వెళ్ళిపోయింది లైఫ్లో నుంచి. హెల్త్ చెకప్ చేయించితే హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పారు డాక్టర్లు. ఆ అమ్మాయి మనసు అప్పుడు కుదుట పడింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని గట్టిగా కౌగిలించేసుకున్నాడు. కౌగిలించుకుంటే ఏంట్రా ఇదే అంటే, ఏమీ లేదు, చిన్నప్పటి నుంచే నీ ప్రేమ నాకు ఎప్పుడూ అద్భుతమే, ఏంటో నువ్వు దగ్గరగా వస్తావు, దూరంగా ఉంటావు, నువ్వు నాతో ఏదేదో చెప్తావా, నమ్మాలనిపించదురా అనేపాటికే పిచ్చి మాటలు మాట్లాడుకో అంటే ఆ రోజు నుంచి ఆ అమ్మాయి మీద తన ప్రేమని మళ్ళీ చూపించడం మొదలుపెట్టాడు మురళి. ఆ అమ్మాయి భోజనం తినిపిస్తాను అని చెప్పి ఆ అమ్మాయి తినిపించబోతుంటే తింటూ ఆ అమ్మాయికి తినిపించడం, ఆ అమ్మాయి పెదాల కంటిన అన్నం మెతుకుని అలా పెదాలతో తీసుకుపోతే, మురళి పిచ్చి పనులు చేయొద్దంటున్నానా అనేసరికి తొక్కేవే, చిన్నప్పటి నుంచి నీకు ఫీలింగ్స్ తొక్కేయటం అలవాటేగా, ఇవాళ ఏమైనా కొత్త అని ఆ అమ్మాయి స్నానం చేస్తుంటే తనే కావాలని టవల్ తీసేసి మురళి టవల్ ఇవ్వు అనేసరికి ఆ టవల్ ఇచ్చి లోపలికి వెళదామని చూస్తే, పిచ్చి వేషాలు వేయకో, చిన్నప్పుడు నేను చూసిన మోహన కాదా ఏంటి, కొత్త మోహన ఏమైనా వచ్చిందా, నీ ఒంటి మీద పుట్టుమచ్చలు కూడా తెలుసులేవే నాకు అని ఆ అమ్మాయి వెళ్ళు బయటకంటే వెళ్ళానని తలుపు పక్కన దాక్కొని ఆ అమ్మాయి టవల్ మీద వచ్చేసరికి వెనక నుంచి కౌగిలించుకొని ఆ అమ్మాయి మెడ మీద ముద్దులు పెట్టడం, ఆ తర్వాత ఆ అమ్మాయి బయటికి తోసేసి డోర్ వేసుకుంటే, తమాయించుకోవే, నీ ఫింగర్ క్రాస్ అవటం నువ్వు తమాయించుకోవటం నాకు తెలియట్లేదు అనుకుంటున్నావు కామాల అని ఆ అమ్మాయి కాలి పట్టి ఊడిపోతే కాలి పట్టి తనే పెట్టి ఆ అమ్మాయి పాదాల మీద అరికాళ్ళల్లో ముద్దు పెడితే, అప్పుడు నూనూగు మీసాలు, ఇప్పుడు మీసాలు వచ్చాయి కదా, ఆ అమ్మాయి కాళ్ళు వెనక్కి తీసుకోపోతే గట్టిగా పట్టుకొని, ఏమే ఫీలింగ్స్ వస్తున్నాయా, తొక్కేస్తున్నావా, కంట్రోల్ చేస్తున్నావా మురళి ప్లీజ్ అంటే ఆ అమ్మాయి పడుకొని ఉన్నప్పుడు ఆ అమ్మాయి పమిట మెల్లగా పైకి తీసి నడుము మీద ముద్దు పెట్టి బొడ్డు మీద ముద్దు పెట్టుకుంటుంటే, పిచ్చి పట్టిందా నీకు అంటే ఆ అమ్మాయి నడుము గట్టిగా పట్టుకొని ఆపకుండా ఆ అమ్మాయి బొడ్డు చుట్టూ నడుము మీద 2 గంటల సేపు ముద్దు పెడితే, మురళి ప్లీజ్ ప్లీజ్ నువ్వు లే ముందో అనేసరికి, ఆగలేకపోతున్నావేంటే, ఆపుకోలేకపోతున్నావా, ఆపుకోవాలిగా మరి నువ్వు ఆపుకుందువు గానిలే అని ఆ అమ్మాయి మెడ చుట్టూ ముద్దులు పెట్టడం, ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకోవటం, నిద్రపోయేటప్పుడు డీప్గా అమ్మాయి పెదాల మీద ముద్దు పెడితే తోసేసి ఆ అమ్మాయి వెళ్ళపోతే ఆ అమ్మాయి చేయి గట్టిగా పట్టుకొని కొడతానంటే కొట్టలేవే, అప్పుడంటే చిన్నోడిని కాదు, ఇప్పుడు మెన్నయ్యాక అసలు కొట్టలేవులే అని ఒక రోజున పడుకోనుంటే ఆ అమ్మాయిని లేపి ఆ అమ్మాయిని ఎత్తుకొని పైకి తీసుకెళ్తే, దేనికి అనేసరికి కేక్ తెచ్చి పెడితే, కేక్ ఎందుకురా అనేసరికి, హ్యాపీ బర్త్డే అనేసరికి, నా పుట్టినరోజా ఈరోజు అనేసరికి, నేను
నీ లైఫ్లో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయానో ఆ రోజు నువ్వు ఆఖరిసారి పుట్టినరోజు చేయటమే, మళ్ళీ ఈరోజు పుట్టినరోజు విషెస్ వింటున్నానేంటో అనేసింది మోహన. అన్న తర్వాత ఆ అమ్మాయి కేక్ తినిపించింది. మిగతా సగం ముక్క ఆ అమ్మాయికి పెట్టి ఆపుకోలేనంత కోరిక, ఆశ వచ్చేసింది. దాంతో అమ్మాయిని డీప్గా ముద్దు పెట్టుకున్నాడు పెదవుల మీద. ఆ అమ్మాయి తోసేసి వెళ్ళిపోయింది గదిలోకి. ఎన్నాళ్ళు నువ్వు ఇలా ఉంటావో నేను చూస్తా. నా ప్రేమను నువ్వు మర్చిపోయావా? నా ప్రేమ నీ మనసును కదిలించదా? నా ప్రేమ నీకు గుర్తుకు రావట్లేదా? చూస్తాగా నేను కూడా అన్న తరువాత ఒకరోజు వర్షం పడుతుంటే ఆ అమ్మాయి వర్షంలో తడుస్తుంటే ఆ అమ్మాయి టెర్రస్ మీద అటు ఇటు తిరుగుతూ మురళి వర్షం చూసావా అనేసరికి ఆ అమ్మాయి తడిచిన బట్టల్లో ఉండేసరికి తను తడిచిపోయాడు. వెళ్ళి ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకొని ఆ అమ్మాయి పెదవుల మీద ఆ అమ్మాయి వదలకుండా పట్టుకొని ముద్దు పెడుతుంటే కాసేపటికి ఆ అమ్మాయి కూడా గట్టిగా కౌగిలించుకొని వీపు మీద గట్టిగా నొక్కి పట్టుకొని ఆ అమ్మాయి ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత వర్షం వెలిసిపోయి ఆ అమ్మాయి వెనక్కి తోసేసి వెళుతుంటే ఒక్క మాట అడగన మోహన నిన్ను అనేసరికి ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూస్తే ఎందుకే ఆడవాళ్ళు గుండెల్లో కార్చిచ్చులు రగులుస్తారో, మేమే మంచు ముద్దలమే మళ్ళీ వాటిని చల్లారుస్తాం అని చెప్తారో, మళ్ళీ అవతల వాళ్ళ జీవితాల్లో మీరే ఎందుకే పెద్ద పెద్ద అగ్నిగోళాలు పేర్చుకుంటూ వెళ్ళిపోయి అగ్నిపర్వతాలు బద్దలు కొట్టినట్టు మగాడి మనసును ముక్కలు చేస్తారు ఆడవాళ్ళు అనేసరికి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయిందే. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి చూడు మోహన, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, ఇది నా ప్రేమని నీకు తెలుసు. వేసలతో కలిసినట్టు బయట ఆడవాళ్ళతో కలిసినట్టు నేను నిన్ను ఊహించుకోనని, నేనెప్పుడు నీలో వాళ్ళని వెతుక్కోనని, శారీరక సుఖం కోసం కాదని, అంతమందితో నేను కలిసినా అది శరీరానికి ఇచ్చిన సుఖం కోసమే తప్ప మనసుతో నేను ఎవరిని కలవలేదని నీకు బాగా తెలిసే అనేశాడు. అన్న తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి చీర కట్టుకుంటుంటే ఆ అమ్మాయి చీరంతా లాగేసి ఆ అమ్మాయితో క్లోజ్ అవ్వాలనుకొని ఆ అమ్మాయిని దగ్గరికి తీసేసుకుంటుంటే ఆల్మోస్ట్ ఆ అమ్మాయి కూడా తను ఎంతైనా ఆడపిల్ల, ఫీలింగ్స్ వస్తున్నాయి. ఆ అబ్బాయి ఏంటో, ఆ అబ్బాయి ప్రేమ ఏంటో ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి కూడా నో అననంత క్లోజ్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చి ఇక ఇంటిమేట్ అయిపోతారు అనుకునే సిచ్యువేషన్లో ప్లీజ్ మురళి అని ఆ అమ్మాయి తోసేసి లోపల బాత్రూంలోకి వెళ్ళిపోయి 3 గంటలు షవర్ కింద నిలబడిపోయింది. కానివ్వు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేద్దుగానిలే కానివ్వని ఆ అమ్మాయిని ప్రతి క్షణం ఒక్క సెకండ్ కూడా వదిలేవాడు కాదు. ప్రతి క్షణం ఆ అమ్మాయితోనే ఉండే. ఆ అమ్మాయికి ఓపెన్గా చెప్పాలంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిలో రాళ్ళలాంటి ఆడపిల్లలు ఉంటారు. అలాంటి ఆడపిల్లల గుండెల్లో కూడా కొంతమంది అబ్బాయిలు పువ్వులు పూయిస్తారు. అదే వాళ్ళ మగతనానికి దేవుడు విసిరే సవాలో ఏమో కానీ వాళ్ళ ప్రేమను పరీక్షించుకోమని ఏ జన్మ రుణమో ఉంది మీకు, ఈ అమ్మాయి మీ సొంతం అని చెప్పి వాళ్ళిద్దరినీ దగ్గర చేయటమో ఏమో కానీ మౌలిలో కలిసిపోవటం, ఇక ఆ తర్వాత కలవలేక విడిపోవటం అలా జరుగుతూనే ఉంది. ఈలోపు లక్ష్మికి ఈశ్వర్రాయుడికి సిస్టర్స్ ఇచ్చే మందుల వల్ల అందరు నిద్రపోయాక చేయించే వాకింగ్లు, ఫిజియోలు, పని వాళ్ళు ఎవరికి తెలియకుండా మటన్ సూపులు ఒకవైపున కైమాలు అయ్యి పెట్టడం వల్లనో కానీ ముందు వాళ్ళకి మాట వచ్చేసరికి వాళ్ళు మురళి అని పిలిచేసరికి నాన్న అనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు వాటేసుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు మురళి. ఏడ్చిన తర్వాత ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు ఆయన మోహననే. బాగానే ఉన్నాను మావయ్య అన్న తర్వాత అమ్మ పోయింది మావయ్య అన్న తర్వాత లక్ష్మి ఫస్ట్ నోటి మాట రాగానే నన్ను క్షమించండి అన్నాక ఆయన అసలేమీ మాట్లాడలేదు. చాలా పెద్ద తప్పు చేశానండి నేను అన్న ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే వాళ్ళకి పూర్తిగా నడక కూడా రావటం మొదలైపోయి పూర్తిగా కోలుకున్నారు. కోలుకుని 6 నెలలు అన్నదల్లా 5 నెలల్లోనే మా శక్తి వంచన లేకుండా నయం చేశామని నర్సులు కూడా శభాష్ అనుకున్నారు ఒకళ్ళు. ఆ తర్వాత లేవటంతోనే ఈశ్వర్ ఫోన్ ఇవ్వమ్మా అన్నాడు ఆయన. లోపల ఒక డైరీ ఉంటుంది, లాకర్లో తీసుకురమ్మ మోహన అనే ఆ డైరీ తెప్పించి కూర్చున్నాడు ఆయన. కాలు మీద కాలేసుకొని టీవీ, దర్పం, రాజసం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపించి పనివాళ్ళు బాబుగారు అనే కాళ్ళ మీద పడే మళ్ళీ మహారాజు వచ్చాడయ్యా సింహాసనం మీదకి అనుకున్నారు వాళ్ళు. అందరికీ ఆయన ఫోన్లు చేయటంతో మొత్తం కరెక్ట్గా ఆ రోజు సాయంత్రానికల్లా
500 మందే వాళ్ళ చుట్టాలు, బంధువులు, బలగం, దాంతోపాటు ఆయన స్నేహితులు, వ్యాపారంలో ఉండేవాళ్ళు అందరూ వచ్చారు అక్కడికి. దాంతోపాటు 50 మందే అంతకుముందు ఆయన దగ్గర పనిచేసిన వస్తాదులు వాళ్ళ కొడుకుల్ని తీసుకొని కూడా వచ్చారు. ఆయన వరకు ఆయనకి ఆయన లైఫ్ స్టైలే చాలా క్లియర్‌గా ఉండాలి. ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు, ఆయన స్నేహితులు, బంధువులు కూడా చాలా నిజాయితీగా ఉంటారు. ఒక మనిషి ఎదగాలంటే బంధువులతో పాటు బలగం కూడా ఉండాలని, బయట వాళ్ళతో కూడా స్నేహంగా ఉండాలని ఆయన చాలామందికి సహాయాలు చేసే, ఆయన దగ్గర పనిచేసే చిన్న వర్కర్ దగ్గర నుంచే ఆయనతో పాటు వ్యాపారం చేసే లావాదేవీల్లో ఉండే ఆయన తోటి వ్యాపారస్తులతో కూడా ఆయన ఎంతో బాగుండే మనిషే. ఆయన ఒక్క ఫోన్ కొట్టేపాటికి ఆయన లేచాడనే ఆనందంలో వాళ్ళంతా వచ్చేపాటికి తలుపులు తీసిన శకుంతల, ఏంది మీ అందరూ వచ్చారో, ఎవరు రమ్మన్నారు, ఏమైందని వచ్చారు, ఏంది అనేపాటికే వెనక నుంచి లేచి లక్ష్మి, ఈశ్వర్ అలా వస్తూ ఉండేపాటికే అవాక్కైపోయిన శోభనాద్రి, శకుంతల, వీళ్ళ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు చూస్తా నుంచుంటే ఈ మధ్య నాకు భ్రమ ఎక్కువైపోయింది. అంతకుముందు ఇంట్లో తిరిగే మనుషులు కదూ అనేసరికి రావటంతోనే ఈశ్వర్ లాగిపెట్టి శోభనాద్రిని ఒక్కటి తీస్తే వెళ్ళి కింద పడ్డాడు గోడకు గుద్దుకొని. లక్ష్మి శకుంతలని లాగిపెట్టి తీసేపాటికే వెళ్ళి శకుంతల కింద పనివాళ్ళ కాళ్ళ దగ్గర పడిందే. పడేసరికి అలా నుంచోనే ఆయన, ఏరా మీ కొడుకులు మీలాగే వస్తాదుల్లో అయ్యారా అనేపాటికి బాబుగారు అనేసరికి స్నేహితులు, బంధువులు, ఏమైంది ఈశ్వర్ అని అడిగేపాటికి జరిగింది మొత్తం ఆయన ఆవిడ చెప్పుకొచ్చేపాటికి అక్కడికి వచ్చిన వస్తాదుల కొడుకుల్ని, ఇటు రండ్రా, మీ నాన్న జనరేషన్ కాదుగా నా కొడుకు జనరేషన్గా మీరు రండ్రా అని చెప్పిన తర్వాత, చెప్పండి సార్ అన్నాక, ఎముకల్లో సున్నం తీసేటువంటి తెలుసా మీకు, తెలుసు బాబు అన్న తర్వాత, మా నాన్నలు నేర్పించారు, అదే పని ఇప్పుడు చేసి వీళ్ళ ఫ్యామిలీలో ఎటు వీళ్ళకి పిల్లలు లేరులే కానీ ఆడ మగ అనే తేడా చూసుకోకుండా బాడీలో ఒక్క పార్ట్ కూడా పనిచేయకుండా విరిచేయండిరా అన్న తర్వాత మొత్తం ఇరిసి అవతల పడేశారు వాళ్ళు. విరిచేసిన తర్వాత, నేను మిమ్మల్ని పోలీసులకు పట్టించను, కోర్టుల్లోకి తీసుకెళ్ళను, నా కొడుకు జీవితం అలా చేసి నా ఇంటిని చిందరవందర చేసి వీడియో చూపించింది మోహన అందరికీ. అసలు జరిగిన విషయం ఏంటంటే, ఆ రోజు వెంకటరాయుడు, లలిత అలాగే శేఖర్ కలిసి వెళ్ళిన కారుకి వీళ్ళే యాక్సిడెంట్ చేయించాక కూడా వాళ్ళకేం అవ్వలేదు. అవ్వకపోయినా వాళ్ళనే కొట్టి ఆ తర్వాత గొంతు మీద కాలేసి నొక్కేసి వాళ్ళని చంపేశారు. ఆ తర్వాత అవనికి పెరాలసిస్ రాలేదు, వచ్చేలాగా మందు కలిపేస్తే ఆ కంగారులో అవనే అంతకు ముందే తాగేసి ఉంది ఆ మందు. దాంతోనే కాళ్ళు చేతులు పడిపోయినాయి అవనికి. ఆ తర్వాత అవని వాళ్ళ అన్నయ్య అడ్రస్ తెలుసుకొని వీళ్ళే ఉత్తరం రాసి ఆ చలపతి గారిని పిలిపించే అవనికిచ్చే మోహనతో సహా పంపించేసి మోహనని, మురళిని వేరు చేశారు. ఆ తర్వాత కూడా లక్ష్మి, ఈశ్వర్ మురళికి మాట ఇవ్వటం చూసి వీళ్ళను కూడా ఉంచకూడదనే దాంతో వీళ్ళ కారుకి యాక్సిడెంట్ చేయించితే వీళ్ళకి ఏమీ కాలేదు. తల మీద ఐరన్ రాడ్తో పాయింట్లు చూసి కొట్టి వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోయేలా చేసి డాక్టర్ గారిని కొనేసి ఆ తర్వాత జనాలందరికీ ఎక్కడికి తీసుకెళ్ళినా ట్రీట్మెంట్ చేయించడానికి ఎక్కడా వీలవదని చెప్పేశారని అబద్ధాలు చెప్పి నమ్మబలికే వాళ్ళని కనీసం వెలుతురు కూడా లేని చీకటి గదిలో ఇన్ని సంవత్సరాలుగా ట్రీట్మెంట్ లేకుండా, తిండి నీళ్లు లేకుండా పడేసి ఉంచే వాళ్ళ పిల్లాడు ఎదురు తిరిగాడనే, వీళ్ళని ఆ రోజు ఆవిడ తిట్టిందని అవన్నీ కడుపులో పెట్టేసుకొని వాళ్ళ కూతుళ్ళని చేసుకోనన్నాడని ఎదురు సమాధానాలు చెప్తున్నాడని మురళి లైఫ్ని సర్వనాశనం చేసి డబ్బు కోసం దాని కూతుళ్ళు, దాని కొడుకులు డబ్బులు అనుభవించాలని ఇదేసుకునేది స్టేట్మెంట్ పీస్ నగలు, ఇదేసుకునేది BMW, బెంజు దాటిపోయి ల్యాంబోర్గిని దగ్గర నుంచి రేంజ్ రోవర్ కారుల దాకా పెరిగిపోయింది వీళ్ళ అడుక్కు తినే రేంజ్. వీళ్ళ లెవెలు ఎక్కడికి వచ్చిందో తెలుసా, నా కొడుకు నోట్లో బలవంతంగా మందు పోసి నా కొడుక్కి ఫీలింగ్స్ కలిగే ట్యాబ్లెట్లు కలిపి వాడి గదుల్లోకి వేసెలను పంపి వాడి లైఫే తొక్కేసి శాశ్వతంగా మోహనని, నా కొడుకుని వేరు చేసేంత వాడు ఎవరనుకుంటున్నారా, వాడు మురళీకృష్ణ రాయుడు, నా వారసుడు, నా కొడుకు, దేవుడు అనేవాడు ఉంటాడు, నేనెవరికి ఏ అన్యాయం చేయలే, మిమ్మల్ని వదిలేస్తాననుకుంటున్నారేంట్రా అన్న తర్వాత వాళ్ళదే పాడుబడిపోయిన బంగ్లా ఒకటి ఉంది. ఆ బంగ్లాలో నుంచి అడిచి గీపెట్టి కొట్టుకున్నా కూడా బయటికి ఎవ్వరికి ఏమీ వినిపించదు. ఆ బంగ్లా ఏనాడో వీళ్ళ తరతరాల కాలం నాటిది, దాన్ని మూసేసి కూడా
కొన్నేళ్ళయిందే ఆయన తీసుకెళ్ళి వీళ్ళని గొలుసులేసి అక్కడే కట్టేయమని, పని వాళ్ళనే అక్కడే ఒక 4 కుటుంబాలు ఉండిపోమ్మనమని, బయట ఉండమని, ఆయన వాళ్ళకి ఇంతంత పొలాలు పెడతానని, జీతాలు ఇస్తానని, వాళ్ళ భవిష్యత్తులు చూస్తానని, వీళ్ళు మాత్రం బయటికి రాకూడదని చెప్పి వీళ్ళకి విధించే శిక్ష ఇదేనని చెప్పాక, నా కొడుకుని త్వరలోనే నేను మేనేజింగ్ డైరెక్టర్గా అనౌన్స్ చేస్తాను, తప్పకుండా మీ అందరు రావాలనే పాటికే మేమున్నాం, మర్చిపోవద్దని చుట్టాలు బంధువులు అందరూ వెళ్ళిపోయారు. ఆ తరువాత లక్ష్మి ఈశ్వర్ కాళ్ళు పట్టుకుందే. తప్పైపోయిందండి, నేను చేసిందంటే ఏమనాలి? నిన్ను భార్య మాట విని ఒక మగాడిగా మా నాన్న వద్దని చెప్తున్నా మీ వాళ్ళని తెచ్చిపెట్టుకొనే కీడించి మేలెంచాలనే నా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను, నా స్నేహితుడిని పోగొట్టుకున్నాను, తోడబుట్టిన చెల్లెల్లాంటి వీళ్ళమ్మని పోగొట్టుకున్నాను, చివరికి పిల్లల్ని వాళ్ళ ప్రేమని దూరం చేసేసుకోవాల్సి వచ్చిందే. ఇన్నాళ్ళు చెయ్యని తప్పుకు చీకటి గదిలో నరకం అనుభవించాల్సి వచ్చిందే. నీలాంటి ఆడదాన్ని ప్రేమించడం తప్ప, పెళ్లి చేసుకోవటం తప్ప, లో క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చినందుకు కులం కాదు మనిషి గుణం సరిగ్గా ఏడవాలని ఆలోచించలేక నీ వాళ్ళకి మా నాన్న అంత హెల్ప్ చేస్తానన్నా కాదని ఇంట్లో పెట్టుకొని ఇదంతా జరగటానికి కారణం నువ్వనా? బిడ్డ జీవితం అలా పతనం అయిపోయి వాడిని వేశ్యాలోలుడు తాగుబోతు వెదమని ఊళ్ళో వాళ్ళందరూ అనేలా చేయటానికి కారణం నువ్వనా? ఏమనను నిన్ను? లేదా నాతో పాటు నీకు కూడా నీ వాళ్లే శిక్ష విధించారు కాబట్టి ఇక చేయగలిగింది ఏమీ లేదు, ఈ జన్మకే నిన్ను క్షమించటం తప్ప అని సరిపెట్టేసుకోనా అనే పాటికి, ప్లీజ్ మావయ్య అత్తయ్యనేమీ అనకండే, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా, తెలియకే కదా తెలుసుకోవాలమ్మా. తెలీదు అంటే ఎలా తెలుసుకోవాలి? తనేమైనా చిన్నపిల్ల, తెలుసుకోకపోతే ఎలాగమ్మా? మొదటి నుంచి మనిషిలో విచక్షణ జ్ఞానం ఎక్కువగా ఉండాలంటాను నేను, ప్రతిదీ చెప్తాను నేను, ఇలా ఉండకూడదమ్మా అనేసరికి మురళి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నీ జీవితం నాశనం అయిపోవటానికి నేనే కారణమయ్యా, దేవుడు అనేవాడు ఉంటే నువ్వు తప్పులే చేసావు అనుకుంటే నువ్వు చేసిన ప్రతి తప్పుకి శిక్ష నాకే పడాలయ్యా, దేవుడు నిన్ను చల్లగా చూడాలయ్యా అనేసరికి అమ్మ ఊరుకో అన్నాక ఆయన కాళ్ళ మీద పడితే ఆయన తల మీద చేయి పెట్టి ఇకేం మాట్లాడలేకపోయాడు. ఆ తరువాత అక్కడికి చలపతి సుభద్ర కారేసుకొని వచ్చి కారులో నుంచి చలపతి దిగి మోహన చేయి పట్టుకొని ఇహ బద వచ్చిన పని అయింది కదా అనేసరికి, ఎక్కడికి వచ్చేది అని ఆయనంటే ఆ అమ్మాయి ఇప్పుడు మా ఇంటి కోడలు, చా ఇంకేమైనా కాదు అనేసరికి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నాడు అతను అనేసరికి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను నీకు ఒకటే చెప్తా, నీది నాది ఒకటే కులం, నా మీద నువ్వు అధికారాలు చలాయిద్దాం అనుకోకొకే అని ఏయ్ యహబాను అన్నాడు చలపతి. అన్న తర్వాత ఆ తాళి తీసి పడేసి రావే అనేసరికి సుభద్ర వీళ్ళ వైపు అలా చూస్తూ నుంచునేసరికి మెళ్ళ ఉన్న తాళి తీసి ఆ అమ్మాయి ఆ పక్కనే అమ్మవారి విగ్రహం ఉంటే అక్కడ పెట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోబోతుంటే ఆ అమ్మాయి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు మురళి. ఏరా ఎన్ని రోజుల్లో నా ప్రేమ కనిపించలేదు, ఎన్ని రోజుల్లో నా మనసు ఏంటో తెలియలేదో, అలా ఎలా వెళ్తావురా? చెప్పానుగా నీకు, మాటిచ్చానని. ప్రేమ కన్నా ముఖ్యమారా ఆ మాట? ముఖ్యమే. ఆ మాటిచ్చిన తర్వాతేగా నేను ఈ ప్రేమ దగ్గరికి రాగలిగాను అని వెళ్ళలేక అమ్మాయి వెళ్తుంటే, అసలు ఏం జరుగుతుందిరా? అమ్మాయికి నీకు పెళ్ళైతే వాడు అలా తీసుకెళ్ళిపోతాడేంట్రా? నువ్వు ఇలా నుంచుంటావేంట్రా అనేసరికి, ఏం చెప్పను నాన్న, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రేమగా చూసుకున్నారంట, చదివిచ్చారంట, వాళ్ళ అబ్బాయి రంగాకిచ్చి వాళ్ళ మామయ్య పెళ్లి చేయాలనుకున్నాడంట. ఈలోపు దీనికి నేను నా ప్రేమ గుర్తుకొచ్చిందంట. అదేంటో వేరే వాడిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాక నేను గుర్తు రావటం అనేసరికి మోహన తల దించేసింది. ఆ తరువాత నా కోసం ఈవిడగారు వచ్చి నన్ను మార్చాలనుకుందంట, అది మీ ఇద్దరినే మామూలు చేయాలనుకుందంట, దానికోసమే నేను మళ్ళీ తిరిగి వచ్చి మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను మామయ్య అని అతనికి మాటిచ్చి ఇక్కడికి వచ్చిందే. వచ్చిన తర్వాత బ్రోకర్ గారిని కలుసుకొని, వాడికి కూడా ఒక నీతి ఉందిలే నాన్న, వాడి ద్వారా నా జీవితంలోకి వచ్చిందే, నేనేమి దాన్ని పెళ్లి చేసుకోలేదు, బయట కొని ఈ తాళిబొట్టు నాతో ముళ్ళేయించి దాని మెళ్ళో వేసుకుంది.
ఇది చిన్నప్పటి నుంచి అంతేగా నాన్న. నేను దగ్గరవ్వాలనుకుంటానా, దాని ప్రేమ మనసులోనే ఉంచుకుంటది. బయటికి రానివ్వదు. ఆ తరువాత వెళ్ళిపోతాను అంటూ ఉంటదా, అనుకోకుండా విధి మా ఇద్దరిని దూరం చేసుద్ది. జ్ఞాపకాలతో నాకు శిక్ష వేసి బతికుండగానే ప్రతి క్షణం సావమని నా జీవితంలోంచి వెళ్ళిపోద్ది. మళ్ళీ నేను ఎటూ పోదాం అనుకుంటానా, కొన్ని రోజులకి ఇది రాకపోతే నేను మీరు పోయి ఉండేవాళ్ళం కదా, మన్నలా పోనివ్వరు వీళ్ళు. మళ్ళీ లైఫ్‌లోకి వస్తదా, వచ్చి మళ్ళీ ప్రేమను పంచుద్ది. మామూలు మనిషిని చేసుద్ది. అమ్మాయిలు, తాగుడు, సిగరెట్లు మాన్పిచ్చేసింది. మిమ్మల్ని మామూలు మనుషుల్ని చేసింది. మన ఆస్తంతా మనకొచ్చేలాగా అన్యాయం చేసిన వాళ్ళనే బయటికి పెట్టి అంతా న్యాయమే జరిపిచ్చుద్దా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోద్ది. నా లైఫ్ ఏంటో, నేను ఎవరి కోసం బ్రతుకుతున్నానో, ఎందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియట్లేదు నాన్న అని మురళి అలా మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. మోహన అడుగు అడుగు కారు దగ్గరికి వేస్తూ ఉంటే ఇలాగే ఒక రోజున మావయ్య మోహనని లాక్కెళ్ళిపోయాడో, ఆ తర్వాత ఏం జరిగిందో తనకి తెలుసు. మురళి ఇలాగే ఒకరోజు మోహనని తన నుంచి దూరం చేశారో, మళ్ళీ మోహన రావటానికి ఇంత టైం పట్టింది, ఈసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదని ఇద్దరు గుండెలు కొట్టుకుంటూ ఊపిరి కూడా ఆడక ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తూ ఒగ్గబట్టి మోహన అంటే మురళి అని కుప్పకూలిపోయారు ఇద్దరు ఒకేసారి. వామ్మో అని ఇద్దరిని కలిపి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టరు ఇద్దరిని ఐసీయూలోకి తీసుకెళ్ళి, ఏంటండి ఇది, వాళ్ళేదో చాలా పెద్ద భారమైన దాన్ని గుండెల్లో మోస్తున్నారు, దాంతో హార్ట్ స్ట్రోక్ వచ్చేసేది ఇంకొద్దిగా సేపు ఉంటే, వాళ్ళు గుండెల్లో దేన్నో చాలా గట్టిగా పట్టేసి ఉంచారు. సర్లే కానీ నీ ఎక్స్ట్రా లేపురాయి డాక్టరు, ఎప్పుడు లేసుద్దది అనేపాటికి ఓడియో అన్నాడు ఆయన. అనేపాటికి కింద నుంచి పైకి చూసి, అది లేవటానికి ఎంత టైం పట్టుద్ది అనేసరికి, ఎలా చెప్తామండి, అలా వాళ్ళు లేవాలనుకోవట్లేదు, అలాగైనా సరే వాళ్ళు ఒకళ్ళ మైండ్తో ఒకళ్ళు కనెక్ట్ అయి ఉన్నాం అనుకుంటున్నారు. చాచా ఇంకేమన్నా కాదు, దానికి తగ్గింది, లేదంటే కనుక దాన్ని అలాగే తీసుకెళ్ళి నేనేం చేయాలో చేసుకుంటాలే అని చెప్పేసరికి డాక్టర్తో ఒకవైపున ఇటు ఈశ్వర్ మాట్లాడే, డాక్టర్ ఏమైందంటే, నా ప్రయత్నం నేను చేస్తున్నానండి, మేబీ ఇంకొక 4-5 గంటల్లో స్పృహలోకి వచ్చేలా మాత్రం చేయగలను, కానీ వాళ్ళిద్దరినీ మాత్రం మీరు దూరం చేస్తే వాళ్ళు బ్రతకరు, అది మాత్రం చెప్పగలను నేను. వాళ్ళకి చాలా హార్ట్లో బాధ ఉందండి, ఏదో దూరం అయిపోతుందని దిగులుందండి అని ఆ మోరానికి అర్థం కావట్లేదు నేను చెప్పేదని వెళ్ళాడు ఆయన లోపలికే. వెళ్ళిన తర్వాత వీళ్ళు అలా కూర్చున్నాక ఒకరోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయినాయి, 3 రోజులు గడిచిపోయినాయి, వారం, 10 రోజులు, నెల రోజులు గడిచిపోయింది. ఈ దరిద్రాలు లేవ్వా ఏందే, ఇదేడ దరిద్రం డాక్టరు అంటే, నువ్వు చేసే పోనీ ట్రీట్మెంట్ అన్నాడు డాక్టరు. అన్న తర్వాత చి ఎదవగోల అని, నేను తినొస్తానని, కనీసం నువ్వు తింటావా అని కూడా సుభద్ర అడగకుండా చలపతి రోజు వెళ్ళినట్టే క్యాంటీన్ అని వెళ్ళాడు. ఆ క్యాంటీన్లో ఫుడ్ లేదనే పాటికి మళ్ళీ లోపలికి వచ్చి, క్యాంటీన్లో ఫుడ్ లేదంట, సెంటర్కి వెళ్ళి బిర్యానీ తిని సినిమా చూసి వస్తాలే కానీ ఏడే జావు నువ్వు అని చెప్పి వెళ్ళేసరికి ఎన్నాళ్ళ తర్వాత ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే వచ్చింది అన్నట్టు ఆవిడ ఈ టైం కోసమే ఎదురు చూస్తున్నాను అన్నట్టు అన్నయ్య అనేలోపు డాక్టర్ గారు వచ్చి, గుడ్ న్యూస్ సార్, ఇద్దరు స్పృహలోకి వచ్చారండి అనేపాటికి థ్యాంక్ గాడ్ అని ఆయన అనుకుంటే, పదండి అన్నయ్య పిల్లల్ని చూద్దామని లోపలికి వచ్చిన తర్వాత, అన్నయ్య నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఎన్నాళ్ళు ఆ రాక్షసుడు నా పక్కనే ఉన్నాడని చెప్పలేకపోయాను బాబు మురళి, దాన్ని నువ్వే పెళ్లి చేసుకోయ్యా, నువ్వు నా కొడుకు కోసమని దాన్ని పంపించొద్దు, అది చెప్పింది మీతో అబద్ధం, అసలు ఏం జరిగిందో తెలుసా, ఇక్కడి నుంచి మోహనని తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ఆ వెళ్ళిపోయిన శోభనాద్రి, శకుంతల నా మొగుడు కుక్కకి డబ్బులు ఇచ్చారో, ఇచ్చి ఆ పిల్లని నానాహింసలు పెట్టమంటే వీడు పరమ వల్గర్ వెదవ కదా, ఆ పిల్లని గాజు పెంకుల మీద నడిపించడం, ఆ పిల్లని సావ చెత్త కొట్టేయటం, అన్నం పెట్టకపోవటం, వాతలు పెట్టడం, ఆ పిల్లతో మిస్బిహేవ్ చేయటం, చెప్తే బాగోదయ్యా, కోడి పిల్ల రెక్కల చాటున ఎలా అయితే కనుక కోడి దాచుకుంటుందో ఆ పిల్లని అలా దాచుకుంటూ కాపాడాను. నా కూతురు ఉండేది అప్పట్లో, నా కూతురు గదిలోనే ఆ పిల్లని ఉంచేదాన్ని, ఆ తర్వాత నా కూతురు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, నా కొడుకు రంగాగాడు అచ్చం నా
మొగుడు చలపతి లాంటోడే. పిల్ల వయసుకొచ్చిందని రోజు పిల్లని చెరచాలని చూసేవాడు. స్నానాల గదిలో పిల్ల స్నానం చేస్తుంటే బయట కాపలా ఉండే లోపల కెమెరాలు పెట్టాడేమోనని చెక్ చేసుకునే నరకం ఎలా ఉంటుందో అలా చూసేసాను బాబు. నేను పిల్లని చదివించనంటే నా కూతురు పోరాడి నేను పోరాడి దాన్ని పీజీ వరకు చదివించగలిగాను. వాళ్ళమ్మని అడ్డం పెట్టి నీ దగ్గరకు వచ్చేయాలని ఎప్పుడో అనుకుందయ్యా. వాళ్ళమ్మని చంపేస్తానంటాం, వాళ్ళమ్మ చేతుల మీద కొయ్యటం, వాళ్ళమ్మని సిగరెట్లతో కాల్చడం, వాళ్ళమ్మ నోట్లో మందు పోయటం, వాళ్ళమ్మ కాళ్ళనే నిప్పుల మీద పెట్టేయటం, వాళ్ళమ్మ నరకాలు పెడుతూ వాళ్ళమ్మది తగ్గే జబ్బే కావాలనే వాళ్ళమ్మకి వీడు మందులు వాడకుండా నరకాలు పెట్టి చిత్రహింసలు పెట్టి నీ దగ్గరికి ఎప్పుడో వచ్చేదయ్యా. రానివ్వకుండా చేశాడు. ఇక నా కొడుకు ఆ అమ్మాయిని మానభంగం చేయాలనుకున్న ప్రతిసారి నేను అడ్డం పట్టం మొదలుపెట్టాను. ఆ తర్వాత నా కూతురు పెళ్లి చేసుకొని ఫారిన్ వెళ్ళిపోయిందే. వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్త అని చెప్పిందే. అయితే ఒక రోజున నా మొగుడు ఎదవ వేరే ఊరు వెళ్ళాల్సిన పని వచ్చి వెళ్ళాక నా కొడుక్కి నేనే కావాలని వాడు తాగే దాంట్లో నిద్ర మాత్రలు కలిపి పిల్లని వెళ్ళమన్నాను. నీ కోసం పరుగులు పెట్టి వెతుక్కుంటూ వచ్చిందే. వచ్చేసరికి నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నావని, నీ పరిస్థితి ఎలా ఉందని 3 రోజులు నీ వెనకాలే తిరుగుతూ మొత్తం కనుక్కొని ఆ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి బ్రోకర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడొస్తే వాళ్ళు కూడా దేవుళ్ళ లాంటి మంచి మనసుండే సాయం చేస్తానని చెప్పాడని, ఎలాగైనా నిన్ను మార్చాలని, మీ అమ్మా నాన్నను మామూలు మనుషులు చేయాలని వాళ్ళ గుట్టు బయట పెట్టి వాళ్ళని ఎలాగైనా సరే శిక్ష పడేలా చేసి ఇంట్లో నుంచి గెంటేయాలనే జరిగిందంతా పిల్ల నాకు చెప్తూ ఉండగా ఈ చలపతిగాడు వచ్చి మొత్తం వినేశాడు. ఆ పిల్లను ఆ రోజు కొట్టాడు బాబు. చెప్పాలంటే నాకే భయం వేసేస్తుందయ్యా. గోడలకేసే కొట్టాడా, గ్యాస్ పొయ్యి మీద ఆ పిల్ల చేతులే పెట్టాడా, ఆ పిల్లని నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ పడిపోయిందాకే కొట్టారా తండ్రి కొడుకులు. చచ్చిపోద్దని కాళ్ళు పట్టుకొని అడ్డం పడిపోయాను నేను. నన్ను చావు కొట్టేశాడు. ఆ తర్వాత ఆ పిల్ల నేను వెళ్ళి తీరాల్సిందే, నా మురళి దగ్గరికి నేను వెళతాను, నువ్వెవడవరా నన్ను ఆపటానికి అనేసరికి వెళ్తావా, వెళ్ళి వీధికి ఎక్కుతాను, పోలీస్ స్టేషన్లకు ఎక్కుతాను అని పదత్తయ్య వెళదామనేసరికి నేను లేచేసరికి తండ్రి కొడుకులు కలిసి వీళ్ళమ్మని లోపలికి తీసుకెళ్ళిపోయి వీళ్ళమ్మ మీద కిరోసిన్ పోసేసాడయ్యా. కిరోసిన్ పోసేసిన తర్వాత చెల్లెలను కూడా చూసుకోను, నేను నా కొడుకు కలిసి నీ అమ్మను మానభంగం చేస్తాము అనేసరికి పిల్ల కుప్పకూలిపోయి కాళ్ళు పట్టుకుందే. కాళ్ళు పట్టుకొని నేను ఆఖరి కోడికి అడుగుతున్నాను అనుకో, నీ కొడుకుని నేను చేసుకుంటాను, మా అమ్మని ఏం చెయ్యొద్దు, నేను తిరిగి వస్తాను, మురళిని మామూలు మనిషిని చేసి అత్తయ్య మావయ్యనే నార్మల్ చేసి తిరిగి వస్తానని వాళ్ళమ్మ మీద ప్రమాణం చేయమంటే చేసి పిల్ల వచ్చిందయ్యా. వచ్చి వాళ్ళమ్మ పోయిందని చెప్పింది. వాళ్ళమ్మ బతికే ఉంది, బాగానే ఉంది. ఇదిగో చూడండి అయ్యా, ఆ రోజు నుంచి వాళ్ళమ్మ మీద రోజు నేను బట్టలు మార్చి వాళ్ళమ్మకి స్నానం చేయించగానే వాడు కిరసనాయిలు స్ప్రే చేస్తున్నాడు, పర్ఫ్యూమ్ స్ప్రే చేసినట్టు. ఆ పిల్లకి రోజు వీడియోలు పంపటమే. మీ అమ్మని రేప్ చేయమంటావా అని మోకాళ్ళ దాకా వాళ్ళమ్మ చీర పైకి ఎత్తటం, ఆ అమ్మాయి దండం పెట్టి ఏడవటం, తొందరగా ఫినిష్ చేసుకొని రమ్మనమంటాం. చిత్రవధ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారు బాబు. ఈసారి ఆ పిల్ల వెళ్ళిందంటే అది ప్రాణాలతో బతకదయ్యా. వచ్చేటప్పుడే అది విషం సీసా తెచ్చింట్లో పెట్టుకొనే వచ్చిందే. వాడిని అది ఎటు పెళ్లి చేసుకోదు, నిన్ను మర్చిపోయి అది చావాలనే సిద్ధపడి వస్తోంది. పంపించొద్దన్నయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను అంది సుభద్ర. అనేసరికి నేను మామూలుగా ఉందాం అనుకుంటానా అమ్మా, నన్ను అలా ఈ ప్రపంచం ఉండనివ్వదుగా అనే మళ్ళీ ఆయన దగ్గర ఈసారి ఆల్రెడీ ఆయన రెడీగానే ఉంచుకున్నాడు చేతి కింద వస్తాదుల్నే. వెళ్ళి ఆ చలపతిగాడి కొడుకుని విరిచేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ ఎరగొట్టేసేయండి అయ్యా అంది సుభద్ర. వెళ్ళి తీసుకొని రండి, వాణ్ణి అలాగే అక్కడ చెల్లాయ అవని ఉంటుంది, జాగ్రత్తగా తీసుకురండి, కిరోసిన్ బట్టలు మార్చని చెప్పాడు ఆయన. ఆడవాళ్ళను కూడా పంపిస్తే అక్కడికి వెళ్ళి చలపతి కొడుకు ఎముకలు విరిచేసి చలపతి కొడుకుని ఆల్రెడీ స్ట్రెచ్చర్ మీద పడేసుకొని అక్కడ ఉన్న అవనికి బట్టలు మార్చి వేరే బట్టలు వేసి తీసుకొచ్చారు. ఇవన్నీ తెలియని మోహన ఒకవైపున ఊపిరి బిగబట్టేస్తే, మేడం మీరు ఆక్సిజన్ తీసుకోవాలి అనేసరికి మురళి వెళ్ళి నేనుంటాను నీతో, నేనున్నాను నీతో, జరిగిందంతా నాకు తెలుసు, నేను నిన్ను పంపించను, నేను నిన్ను వదిలేననే ఆ అమ్మాయిని డీప్గా కౌగిలించుకొని లిప్ లాక్ పెట్టుకున్నాడు. వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేసింది పట్టుకొని. ఆ తర్వాత అత్తయ్య వచ్చింది చూడు అనేసరికి ఆవిడకి వెంటనే మీరు డాక్టర్ ఫారెన్ నుంచి పిలిపిస్తారో ఎక్స్పర్టుల్నే ఏమో కానీ తగ్గాలంటే 3 నెలల్లో తగ్గిపోద్ది సార్, మేము ఇస్తాంగా ట్రీట్మెంటు. ఆవిడకి అది న్యాచురల్గా వచ్చింది కాదు, వీళ్ళు తెప్పించిందే, షాక్ని అలా యూస్ చేసుకుంటున్నారని
అని డాక్టర్స్ ఆవిడని ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. చలపతి వచ్చేసరికి యాడ్ డూట్ అన్నాడు చలపతే. అన్నాక నీలాంటి వాళ్ళు మారర్రా అనే ఎముకలన్నీ విరిచేయించి ఆల్రెడీ ఒక బ్యాచ్ ఉన్నారు కదరా, తీసుకెళ్ళి వీడిని కూడా అక్కడ పడేయండి గొలుసులేసి అన్న తర్వాత సుభద్ర కొడుకు, రే వీడిని హాస్పిటల్లోనే ఉంచి డాక్టర్ నయం చేయండి, చేసిన తర్వాత వీడిని తీసుకెళ్ళి వీడు ఇక్కడ ఉండటానికి పనికిరాడురా, వీడు ఇక్కడ ఉండటానికి కరెక్ట్ పర్సన్ కాదు, ఆల్రెడీ గొలుసులేసి లోపల వాళ్ళని ఉంచాం కదా, వీడిని అక్కడే ఒక దాన్ని ఇచ్చి పెళ్లి చేసేసి ఆ పక్కనే ఒక 10 ఎకరాల పొలం ఉంది, అది వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉండాలి, వీడి మీద కూడా ఒక కన్నేసి ఉంచండి, తేడా వస్తే కప్పెట్టేయండి అక్కడే, నీకు ఇదే లాస్ట్ ఛాన్సు అని చెప్పేసరికి నాతో రామ్మ అంటే రాన్రా, నేను తల్లిని కొట్టే నీలాంటి కిరాతకుడితో నేనుండనన్నయ్య, ఆవిడ తాళ్ళు దించి చలపతి ముఖానేసే, ఏ రోజన్నా నన్ను మనిషిలా చూసావంట్రా అని ఆవిడ నీతోనే ఉంటానమ్మా అని అడిగింది మోహననే. ఆ తర్వాత అవనికి తగ్గి తిరిగి వచ్చిన తర్వాత అత్తయ్య అంటే ఎంత పెద్దోడు అయిపోయావురా అన్న తర్వాత మోహన్కి మురళికి చాలా గ్రాండ్గా పెళ్లి జరిపించి ఆ తర్వాత ఫస్ట్ నైట్ రోజు ఇప్పుడే కాదు హనీమూన్కి వెళ్ళాక ఇంకా ఆపకు నన్ను, చిన్నప్పటి నుంచి ఆపింది చాలని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టుకుని చాలా డీప్గా క్లోజ్గా ప్రేమగా ఇంటిమేట్ అయ్యి హనీమూన్కి కూడా వెళ్ళి అక్కడ కూడా అమ్మాయిని ప్రేమగా దగ్గరికి తీసుకుని నా ప్రేమ భగవంతుడు ఇంతకాలానికి నా దగ్గరికి పంపించాడు, నిన్ను నా సొంతం చేశాడని ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు కడిగాడు. ఏంట్రా ఈ పిచ్చి పనిలో అంటే తెలిసి చేయలేదో, అలానే తప్పించుకోవాలనుకోవట్లేదో, నేను నిన్ను కాకుండా వేరే ఆడవాళ్ళని తాకి తప్పు చేశాను, మళ్ళీ జీవితంలో అలాంటి తప్పు చేయను, క్షమించమని కాళ్ళు పట్టుకొని వెక్కిళ్ళు పెట్టి ఏరిస్తే మురళి, ఎవరైనా మనసుతో చేస్తే తప్పంటారో, ఆ తప్పు నువ్వు తెలుసుకున్నావు, నువ్వు మారావు, నువ్వు మళ్ళీ ఆ తప్పు చేయవనే నమ్మకం నీ మీద నాకుందే, ప్రేమ అంటేనే నమ్మకం కదరా, ఏంట్రా ఇది చిన్న పిల్లోళ్ళలాగా అని ఆ అమ్మాయి దగ్గరికి తీసుకున్నాక అక్కడి నుంచి హ్యాపీగా తిరిగి వచ్చారు. మోహన్ని కూడా తనతో పాటు ఆఫీస్కి తీసుకెళ్తూ ఆ తర్వాత లక్ష్మి అవని ఇంట్లో ఉంటూ ఈశ్వర్ పై ఎత్తున చూసుకుంటూ సుభద్రను కూడా తోడుంచుకొని 5 ఏళ్ల తర్వాత మోహన్కి ఒక పాప, తర్వాత మళ్ళీ 3 ఏళ్లకు బాబు పుట్టారు. చాలని ఇక ఆపరేషన్ చేయించేసుకొని పిల్లా పాపలతో సుఖంగా వాళ్ళ మనసులు ప్రశాంతపడే ఈ కథ కంచికి చేరింది. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.